2019 నుంచి అసలు మనం ఒక చోట కూర్చుని మాట్లాడుకునే అవకాశమే లేకుండా పోయింది. కారణం కరోనా అనేటువంటిది ఒక కారణం అయినప్పటికీ ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటూ ఆన్లైన్లో కొన్ని విషయాలని, ముఖ్యంగా మహర్షి చెప్పిన మాటల్ని అధ్యయనం చేసుకుంటూ మనం ఉండటం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టేటస్లో పెట్టినటువంటి అమూల్యమైనటువంటి వాక్కులని ప్రతిరోజు కూడా ఒక్క 15-20 నిమిషాలు దాన్ని విశ్లేషణ చేయటం జరుగుతూ ఉంది. చాలా కాలం బట్టి కనీసం ఒక 3-4 నెలలు అనుకోవచ్చు. ఎందుకని అంటే ప్రతిరోజు ఉదయం మహర్షి వాక్కులని ఇంగ్లీష్లో చిన్న చిన్న ప్రశ్నలు సమాధానాలు పెడుతున్నప్పటికీ నాకు తోచిన కొన్ని విషయాలని ప్రస్తావిస్తూ వచ్చాను. ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు. ముఖ్యంగా అందరూ కూడా ఆ మాటలు వినే అవకాశం లేదు. కానీ స్టేటస్లో పెట్టినటువంటి అమూల్యమైన రమణ మహర్షి వాక్కులని ఎక్కువ మంది పరిశీలిస్తున్నారు. అర్థమవుతుందా లేదా వేరే సంగతి. ఈ స్పిరిచువల్ సెర్చ్లో లేని వాళ్ళు కూడా దాన్ని చూడటం జరుగుతుంది. దాదాపు 50-60 మంది స్టేటస్లో పెట్టిన విషయాన్ని పరిశీలిస్తున్నారు. అందుకని ఆ స్టేటస్లో పెట్టినటువంటి విషయాలనే ప్రతిరోజు కూడా ఒక్క 15 నిమిషాలు 5:30 సాయంత్రం సమయంలో దానిని విశ్లేషణ చేయడం జరుగుతుంది. అసలు మహర్షిని గురించి వేరే ఏది ఉండదు. స్టేటస్లో పెట్టినవి చాలు. ఒక రకంగా చెప్పాలి అంటే అందులో పెట్టిన విషయాలని అర్థం చేసుకుని అవగాహనకు వస్తే అదే ఒక గొప్ప సాధన. విడిగా సాధన అంటూ ఏదీ లేదు. మరి ఈరోజు ఏమైనా మీకు ఇంతవరకు ఆ స్టేటస్లో పెట్టినవి, చర్చించినవి మింగుడు పడకపోతే అడగవచ్చు. దాన్ని ఒకసారి మళ్ళీ మనం సింహావలోకనం చేసుకోవచ్చు. కొత్తగా చెప్పటానికంటూ ప్రత్యేకించి ఏదీ లేదు. ఎన్నోసార్లు చెప్పిన ఒకే విషయాన్ని పలు కోణాలలో చెప్పడం జరుగుతూ ఉంది. ఏమా కనుక ఎక్కడ మీకు అవగాహన రాహిత్యం ఏర్పడిందో అది అడగచ్చు. సమాధానం మీకు దొరికినప్పటికీ ఊరక ఉండవలసింది మీరే, అంతర్ముఖం కావాల్సింది మీరే, ఆలోచన రహిత స్థితికి వెళ్ళవలసింది మీరే. మీ తరఫున ఇంకోళ్ళు ఎవరు పోరు. అది ఉపయోగం కూడా లేదు. సాధ్యమైనంత వరకు ప్రాపంచిక విషయ వాసనల జోలికి పోవద్దు. గట్టిగా మాట్లాడితే పేపర్ చూడటం కూడా ప్రమాదకరము. చూసిన కొద్దీ లోక వ్యవహారం ఎక్కువ అవుతుంది. ఇక్కడ అదైంది ఇదైంది. ఇక టీవీ సంగతి చెప్పక్కర్లేదు. టీవీలో మంచి ప్రోగ్రాముల కంటే న్యూస్ ఛానల్సే ఎక్కువ ఉన్నాయి. ఎవరికి తోచినట్టు వాళ్ళు అందులో ప్రస్తావిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చూచేవాడి యొక్క మనస్సులో తిష్ట వేసుకుంటుంది. తిష్ట వేసుకుని ఏం చేస్తుంది? మాటి మాటికి అదే లోపల తులుస్తూ ఉంటుంది. ఇక ప్రశాంతతకి ఎప్పుడు వస్తాడు? అందుకని ప్రపంచం వైపుకి నీవు వెళ్ళినప్పుడు, నీ దృష్టి మరలినప్పుడు ఆత్మకి దూరం అవుతావు. ఆత్మ చింతనలో ఉంటే
ప్రపంచం అదృశ్యమవుతుంది. అది కూడా నిన్నో మొన్న ఒకటి పెట్టినట్టు గుర్తు. కాబట్టి పంచేంద్రియములతో నీవు గ్రహించే ఈ మాయా ప్రపంచము చూడటానికి బయట ఉన్నట్టుగా కనపడుతుంది. నిజానికి అది బయట లేదు, లోపల లేదు. అది కూడా అహంకారము లాగానే ఒక అభూత కల్పన. ఆది నుంచి అహంకారము తృణీకరించబడింది అన్నారు మహర్షులు వారు. అహంకారమే తృణీకరించబడితే అది కల్పించినటువంటి దేహాదులు, జగత్తు, ఈశ్వరుడు సత్యమెట్లా అవుతాడు? కాబట్టి చేయవలసింది ఏమిటి అన్నప్పుడు నేను మూలాన్ని వెతకాలి. నేనంటే ఆత్మ గురించి మాట్లాడటం లేదు, వ్యక్తిత్వంతో మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. నేనంటే బలానా, ఈ దేహం అంటే నాది. ఈ నేను అనేటువంటి మాయావి యొక్క స్వరూపం తేలకపోతే తప్ప సత్యం ప్రకాశించదు. ఇది తేలిపోవాలి. ఏమన్నా అర్థమవుతుందా? ఎంతసేపటికి మహర్షి ఏమంటున్నారు? నీవు దేహమేమో చూడు, అది ఉందేమో చూడు. ఆత్మ గురించి మాట్లాడటం లేదు. ఆత్మని గురించిన ప్రస్తావనే లేదు. ఎందుకని లేదు? ఆత్మని గురించి ఏం చెప్పినా అది అసత్యమే. ఈ మనస్సు అక్కడ లేదు. నీవు కాసేపు నిద్రపోతేనే అహంకారం అదృశ్యమైపోతుంది. తురీయంలో ఉన్నటువంటి అహంస్ఫురణ ఆత్మస్థితి ఈ జాగ్రత్తావస్థలో మాట్లాడాలంటే ఎవరికి సాధ్యమవుతుంది? అది కుదరదు. కనుక మహర్షులు వారు ఏం చెబుతున్నారు? నీవు దేహమేమో చూడు, మనస్సేమో చూడు, ఇంద్రియాలేమో చూడు, అసలు నీవు పుట్టలేదని గ్రహించు. ఇది వారి యొక్క సూచన. అంటే అర్థమేంటి? అహంకారమే తల ఎత్తలేదు, జీవాత్మ భావనే లేదు. దేహం పుట్టుక నీ పుట్టుక కాదు. అసలు నీకు పుట్టుక లేదు. చూడండి, ఇక్కడ దేహాత్మ బుద్ధితో చూసినప్పటికీ అటువంటి అహంకారము పుట్టలేదని, ఆత్మపరంగా చూస్తే ఆత్మకి పుట్టుకే లేదని అదే అంటారు. నేను పుట్టలేదని గ్రహించటమే ఈ జీవితం యొక్క పరమావధి. అంతకంటే ఏమీ లేదు. ఏనాయనా? కాబట్టి ఊరక ఉండు అంటున్నాను. ఊరికి ఉండలేకపోతున్నావు. ఎందుకని? వాసన చేత, కోరిక చేత, బంధపు చేత నాది 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 అంటున్నావుగా. ఆ నాది అనేవాడి యొక్క స్వరూపం ఏమిటి? ఉన్నాడేమో చూడు. చాలా తేలికైంది. దాన్ని పక్కకు పెట్టి నేనంటే ఈ దేహము, నేనంటే బలానా, దేహం పుట్టుక నా పుట్టుక, నాకు కష్టాలు సుఖాలు ఉన్నాయి, ఈ ప్రపంచం సత్యంగా కనపడుతుంది, నా కోరికలు తీరుతున్నాయి, నా బంధాలు పెరుగుతున్నాయి. ఎంతసేపటికి దేహాత్మ బుద్ధితో నువ్వు ఒక వ్యక్తివి అనుకుంటున్నావు. నువ్వు కర్తవని ఎప్పుడైతే అనుకుంటున్నావో కర్మలు నీ వెంట పడుతున్నాయి. కర్మలు ఎప్పుడైతే నీ వెంట పడుతున్నాయో కర్మ ఫలితాలు కూడా పడుతున్నాయి. కనుక నీవు కర్తవి కాదు, నీవు ఒక పనిముట్టువి. పనిముట్టుకి కర్తృత్వం ఉంటుందా? ఉండదు. ఎప్పుడైతే నీవు ఒక పనిముట్టు అని చెప్పి గుర్తిస్తావో, ఎవరిని ఏ విధంగా ఆడించవచ్చునో
ఆ ఉच्चతర శక్తి ఆడిస్తూ ఉంటుంది ఈ మాయలో. చివరికి పక్వత చెందినప్పుడు ఆ ఉच्चతర శక్తి పనిముట్టుని పక్కకి పెట్టి పనిగట్టుకుని అది ప్రకాశిస్తుంది. అదే స్వరూప జ్ఞానము. స్వరూప జ్ఞానం అంటే నేను యొక్క స్వరూపము. ఇవాళే త్రిపుర రహస్యంలో బ్రహ్మ రాక్షసుల యొక్క ప్రశ్నలు మొదలైనవి. ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు ఏమని చెప్పారు? తనలోనే ఉంటుంది. ముందు ఆత్మ అంటే ఏంటో తెలియదు. ఎంతసేపటికి ఊహాలోకంలో ఉంటాడు. ఈ మాయాజీవుడు దేహాల పట్టుకు వేలాడుతూ ఉంటాడు. కోరికలు ఉన్నంతకాలము ఈ దేహం పోతే పోయింది, ఇంకో దేహం తెచ్చుకుందాం అనుకుంటాడు. ఇదంతా కూడా వాసనాపూరితమైన స్థితిలో ఉంటుంది ఈ మాయా అనేది. తీరా వెతికి చూడబోతే అటువంటి నేననేది ఎక్కడ తల ఎత్తదు. కనుక ఒక విచార మార్గంలోనే భక్తి కర్మ జ్ఞానాదులన్నీ దాగి ఉంటాయి. అదే మహర్షి చెప్పింది. ఇది మార్గము కాదు. మార్గం అంటే ఒక ప్రమాదం ఏమిటి అంటే ఇప్పుడు లేదు, కొంతకాలం తర్వాత వస్తే అది మార్గం. ఇట్ ఈస్ ఎ పాత్లెస్ పాత్ అన్నాడు మహర్షి. అంటే మార్గము కాని మార్గం. అసలు మార్గం అంటానికి వీలు లేదు. నీవే అదైనప్పుడు తెలుసుకునేవాడెవడు? రెండు నేనులు ఉన్నాయా? లేవు కదా. ఈ విషయం మనం ప్రతిసారి ప్రస్తావిస్తూనే ఉన్నాం. అహంకార నేనుతో ఆత్మ నేనుని తెలుసుకోవటం అనేది జరగదు. మరి ఎట్లాగండి? ఇది లేదని తెలుసుకోమంటున్నాడు. ఏది లేదని? అహంకారపు నేను అసలు పుట్టలేదని. అదేమిటండి? నాకు సంసారం ఉంది, దేహాదులు ఉన్నాయి, జగత్తులో పుట్టాను, బంధాలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, ఇది లేదంటే ఎట్లాగో? ఇక్కడ గ్రహించవలసింది దేహం చెప్పిందే ఉన్నట్టు, సంసారం చెప్పిందే ఉన్నట్టు, పోనీ జగత్తు చెప్పిందే ఉన్నట్టు నీవు చెబుతున్నావు అవన్నీ ఉన్నాయి అని. ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఆ చెప్పే నేను యొక్క సత్యత్వము ఎంతవరకు ఉన్నది ఆ విషయాన్ని చెప్తూ ఒకసారి మహర్షి వారు, చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డలి సత్యం ఎట్లా అవుతుంది? ఇది అందరికీ తెలుసు. కళకంటూ కళ అసత్యమని నీవే చెబుతున్నావు బయటికి వచ్చి. మరి కళ అసత్యమైతే కళకి అనేవాడు సత్యం ఎట్లా అవుతాడు? కాబట్టి ఒక విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సత్యం అంటే ఏమిటి, అసత్యం అంటే ఏమిటి? చాలా సింపుల్ డెఫినిషన్. సత్యం అంటే ఆత్మ, దాన్ని కొంచెం పక్కకి పెడదాం. ఎందుకని? అది మనస్సుకు అందదు కాబట్టి. ఓకే, మరి అసత్యం అంటే ఏమిటి? పుట్టి పెరిగి నశించేది అసత్యం, కనపడి అదృశ్యమయ్యేది అసత్యం, అన్యత్వంగా ఉంటూ అదృశ్యమయ్యేది అసత్యం. అది దేహం కావచ్చు, జగత్తు కావచ్చు, సంసారం కావచ్చు, జీవుడు కావచ్చు, జగత్తు కావచ్చు, ఈశ్వరుడు కూడా కావచ్చు. నువ్వు అనుకునే ఈశ్వరుడు భావనకే పరిమితమై ఉన్నాడు.
భావన అంటే నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా ఆ దేవుణ్ణి నువ్వు అనుకోవచ్చు. కాబట్టి ఎంతసేపటికి దేవుడు ఒకడున్నాడు, దేవుడు ఒకడున్నాడు, దేవుడు చెప్పటల్లా నువ్వు చెప్తున్నావు దేవుడు ఉన్నాడని. మనకి ఇక్కడ కావాల్సింది చెప్పేవాడి యొక్క రియాలిటీ ఎంతవరకు. ఏమో అర్థమవుతుందా? చెప్పేవాడి రియాలిటీ తేలిపోవాలి. అదే నేనెవరన్న విచారం. దాన్ని పక్కకు పెట్టి నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది చూస్తాను, ఈ కర్మలు చేస్తాను, ఆ కర్మలు చేస్తాను అంటూ నీవు చెప్పుకుపోతూ ఉంటే దీనికి అంతెక్కడ. కర్త గనక అనుకుంటే నీవు కర్మ ఫలాలు వెంటాడుతూ ఉంటాయి. పునరపి మరణం పునరపి జననానికి దారి తీస్తుంది. అది ఈ మాయలో, అది కూడా ఈ మాయలోనే, అది వాస్తవం కాదది. ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బంధము లేదు, మోక్షము లేదు, పుట్టుక లేదు, మరణము లేదు. అదే విషయాన్ని శంకరులు మహర్షులు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ నీ మనస్సు వాసనల వైపుకి, ప్రాపంచిక విషయ దృష్టుల వైపుకి పోతూ ఉన్నది. ఆయన సింపుల్గా ఏమని చెప్తున్నాడు? ఊరక ఉండు. అది చేత కావటంలే. ఊరక ఉంటే ఈ పనులు ఎవరు చేస్తారు? ఇవాళ స్టేటస్లో కూడా అదే పెట్టాను. మధ్యలో చూసావో లేదు? కర్త ఎవరు, కర్మ ఎవరు, ఎవరికి సంబంధించింది, అది ముందు తేలిపోతే మీకే ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా నీవు ఆత్మవేను, పరబ్రహ్మవేను, జ్ఞానమేను, అది నీకు కొత్తగా రాదు, వచ్చే ఉన్నది. నువ్వు వెంటనే ఏమంటావు? నాకెందుకు తెలియటం లేదు. తెలుస్తుంది. దేహాత్మ బుద్ధితో తెలియదు. ఇది ముందు డిఫంక్ట్ కావాలి, అంటే వృత్తిరాహిత్యం కావాలి, నిశ్చలత్వానికి రావాలి, మౌనానికి రావాలి. ఆ శూన్య స్థితిలో, సంకల్పరహిత స్థితిలో నువ్వు విచారము చెయ్యక్కల్లా, ఏమీ చెయ్యక్కల్లా, నీ స్వరూపమే అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది అహం స్ఫురణగా. స్ఫురణ అంటే నీకు అర్థం కాదు. ఇక్కడ అన్నిటినీ గుర్తుపడతావు, స్ఫురణని గుర్తుపట్టలేవు. అప్పటికీ మహర్షి ఉన్నాను ఉన్నాను అంటావే, ఆ ఉన్నానన్నది ఆత్మని సూచించినప్పటికీ ఈ ఆలోచన, ఈ దేహాత్మ బుద్ధి అహం స్ఫురణని ప్రకాశిస్తున్న నిగురు కప్పిన నిప్పిలా కప్పుతూ ఉంటుంది. అది అందుకని తెలియదు. అందరూ జ్ఞానులేను, నా దృష్టిలో అజ్ఞానులు ఎవరూ లేరు. అందరూ ఆత్మజ్ఞానానికి అర్హులేరు. దానికేం ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు, ఏ పరీక్ష రాయక్కర్లేదు. కావాల్సిందల్లా ఏ సింపుల్ సైలెన్స్. నిశ్శబ్దమే పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మమే ఆత్మస్వరూపము. అది విడిగా కొత్తగా ఏది రాదు తల్లి, నీవు అదై ఉన్నావు. మరి నీకెందుకు తెలియటం లేదు? తెలుస్తుంది. ముందు మౌనానికి రా, ఇది అసత్యమని గుర్తించు, రాగాన్ని వదిలిపెట్టి విరాగి అయి నిలిచి ఉండు. ఎంతకాలం ఉండాలి? ఒక క్షణకాలం చాలు. వాసన రాహిత్యమే ముక్త స్థితి అన్నారు. వాసనలు ఎన్నున్నాయో ఎవరికి తెలియదు. కాసేపు జ్ఞాని అజ్ఞాని అందాం, ఇద్దరికీ ఉంటాయి వాసనలు.
డోంట్ వర్రీ అబౌట్ దట్. వాసనలు ఎన్ని ఉన్నప్పటికీ నీవుగా నిలిచినప్పుడు నిన్ను ఆ వాసనలు ఏమీ చెయ్యవు. అది సాగిపోతూ ఉంటుంది. ఏ పని మీదనైతే ఈ దేహం వచ్చిందో, ఈ మనస్సు వచ్చిందో అది సాగిపోతూనే ఉంటుంది. నీవుగా ఉండవచ్చు. ఇక్కడ తేలవలసింది ఆలోచనారహిత స్థితిలో ముందు నీ గుర్తింపు కన్ఫర్మ్ కావాలి. అది ఉన్నా కానీ నువ్వు ఎంతసేపటికి వ్యక్తిత్వంతో తిరుగుతున్నావు, కర్తృత్వంతో తిరుగుతున్నావు, ద్వంద్వాలతో తిరుగుతున్నావు. ఇవన్నీ కూడా అంతరించిపోవాలి. తల ఎత్తకూడదు. నిద్ర లేచినప్పటి నుంచి గతంలో కూడా చెప్పుకున్నాం, పిడికడు ప్రారంధంతో జీవుడు వస్తున్నాడు. పుట్టుక మరణం ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది. ఏ క్షణాన ఎప్పుడు ఎక్కడ ఏమి జరగాలనేది కూడా అందులో ఉన్నది. దాన్ని నువ్వు మార్చలేవు. అసలు జీవుడే లేడు. ఉన్నాడు అనుకుంటే ప్రారంధం ఉందంటున్నారు. జీవుడే లేకపోతే ప్రారంధం ఎవరికి, కర్మ ఎవరికి, జన్మ ఎవరికి? అదే శంకరులు అంటారు, నువ్వు కర్తవు అనుకుంటే కర్మ ఉండి తీరుతుంది, కర్మ ఉంటే జన్మ ఉండి తీరుతుంది, జన్మ ఉంటే వాసనలు ఉండి తీరుతాయి. వాసన రాహిత్యమే ముక్త స్థితి. చాలా తేలికైంది. కావాల్సిందల్లా చింతావిహీనం. ఎన్నిసార్లైనా మీరు రమణ సంభాషణల్ని, ఉపదేశ సారాన్ని ఊరికే సూత్రంలాగా చదవటం కాదు, లోదృష్టి కలిగి చూడండి. వారు చెప్పినటువంటి ప్రతి అక్షరము కూడా సత్యము. కానీ ఆత్మ ప్రకాశం గురువు కానీ, భగవంతుడు కానీ, అన్యులు కానీ నీకు అందివ్వరు. నీవే తెలుసుకోవాలి. తెలుసుకోవటం అంటే నీవెప్పుడైతే బాహ్య చింతన వీడి ఆ శూన్యంగా దేనిని చూడకుండా వృత్తిరాహిత్యమై నీవు నిలిచి ఉంటావు. నేను ఉన్నానన్న స్ఫురణ నీ స్వరూపంగా నీకే తెలుస్తుంది. విశేషం ఒకళ్ళు చెప్పరు. నిజానికి ఇతరులు లేరు. ఇక్కడ అందరూ ఇతరులే. సంసారం అన్యము, దేవుడు అన్యము, దేహం అన్యము, స్త్రీ పురుష భేదము, ఉచ్చనీచ భేదము, పాప పుణ్యములు, న్యాయ అన్యాయాలు. ఏమిటిదంతా? అహంకారము కల్పించుకున్నదే తప్ప ఆత్మకి దానికి ఏ సంబంధము లేదు. ఆత్మ అంటే ఒక తెర వంటిది. ఆ జ్ఞానమైన తెర మీద జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కనపడుతూ ఉంటారు. అంతవరకు ఎవరికి కనపడతారు? మాయలో ఉన్నవాడికే కనపడతారు, లేకపోతే కనపడరు. మాయ అంటే నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నప్పుడు నేనంటే బలానా, వెంటనే మాయ స్టార్ట్ అవుతుంది. కనుక నాయన ఆలోచన అంటే ఏమిటో చూడండి. చేత అయితే నేనెవరన్న విచారం కూడా చెయ్యక్కర్లే. ఆలోచన తల ఎత్తకపోతే నీవు ఆత్మగా స్థిరపడతావు. ఆలోచన వచ్చింది అంటే దేహాత్మ బుద్ధితో అనాత్మగా ఒక వ్యక్తిగా కష్టాలు, సుఖాలు, పుట్టుక, మరణంలో కొట్టుకుంటూ ఉంటావు. అది కాబట్టి స్వరూప జ్ఞానానికి అడ్డు ఆలోచన. ఆలోచన లేనటువంటి స్థితిని నీవు ఏర్పరచుకోవాలి.
ఎవరు ఏర్పరచరు. అందరికీ ఆలోచనలు వస్తాయి, కానీ అది బంధహేతువా భోగహేతువా? అందరికీ వాసనలు ఉంటాయి. పునరంటేనేమో మళ్ళీ 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 అది బంధమై కూర్చుంటుంది. ఏ పని మీదనైతే ఈ దేహం వచ్చిందో అది సరిగి తీరుతుంది. దాని జోలికి పోవద్దు అసలు. దాన్ని మార్చడానికి ప్రయత్నము చేయొద్దు. ఈ పని చేస్తే ఫేటు బాగుంటుందను, ఆ పని చేస్తే బాగుంటుందను తందాలు ఉండాలి. ఎప్పుడైతే నీవుగా నిలిచి ఉన్నావో ప్రాపంచిక విషయ వాసనలు నిన్ను బంధించవు. కృష్ణ పరమాత్మ గీతలో కూడా అదే చెప్పుకున్నాడు. అగ్ని దహింపలేదు, వాయువు ఆర్పివేయడం లేదు, ఏమా శస్త్రము ఛేదించదు. ఎందుకు చెప్పాడు ఇవన్నీ? మరి ఇంత చెప్పాడు, బాగానే ఉంది. ఏ ఒక్కడికైనా ఆత్మజ్ఞానాన్ని ఇచ్చాడా? లేదు కదా. ఎవరైతే సత్యం తెలుసు అక్కడికి పొమ్మన్నాడు. కాబట్టి ఈ మాయలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అవతార పురుషుడే, పర్పస్తోనే వస్తారు ఇక్కడ. ఓకే, ముఖ్యంగా నేనుగా ఉండటానికి నీవు ఏమీ చెయ్యక్కర్లేదు. ఊరక ఉంటే చాలు. ఏదో సాధిద్దామనో, ఏదో పొందాలనో, ఇటు పోతే బాగుంటుందనో, అది మానితే బాగుంటుందనో, ఈ దేహం అనేది ఎలా చూసుకో. అసలు నిద్ర లేచినప్పటి నుంచి దేహస్ఫురణ ఎక్కువైపోయింది, దాంతో సంసార స్ఫురణ ఎక్కువైంది. ఇదేదో బాగా ఉంటే ఉంటుంది, ఏం బాగుండేది ఏంటి? ఎంత తేలిగ్గా దేహాన్ని వదిలిపెట్టి నువ్వు నిద్రపోతున్నావు. మరణ సమయం కూడా అలాగే ఉంటుంది. నిద్ర తాత్కాలిక, మరణము శాశ్వత నిద్ర. రెండిటి తేడా ఏం లేదు, రెండు ఒకటే. కాబట్టి మొట్టమొదటిసారిగా మార్పు రావాల్సింది దేహం మీద అభిమానం ఉండకూడదు. ఫస్ట్ దాంతో మిగిలిన అభిమానం వస్తుంది. శంకరులు కూడా ఇదే మాట అన్నారు. దేహం అంటే కాంపోజిషన్ ఏంటి? రక్త మాంస మలమూత్రములు వీటితో కూడిన పరమ అసఖ్యమైనది. అది నేనెట్లా అవుతానన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నీకు అభిమానం అనేది అంతరించిపోతుందో దాని పని అది చేసుకుంటుంది. నీవుగా ఉంటావు. నీవుగా అంటే జ్ఞానమయంగా ఉన్నానన్న ఎరుకతో ఉంటావు. ఇవి ఇంతవరకు జరుగుతున్న విశేషాలు. ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఒక 15-20 నిమిషాలు, అరగంట కూడా స్పిరిచువల్ సెర్చ్లో పెడుతూనే ఉన్నది అమ్మాయి. ఇక్కడ ఇంకా విందాము అనేది కూడా వాసనే. వినటానికి ఏముంది? ఒకసారి నీవు దేహము కాదు, దేహివి, దేహము కలిగిన వాడివి. కలిగినంత మాత్రాన్ని నీవు అది ఎట్లా పోతావు? అక్కడే తేలిపోయింది నువ్వు దేహం కాదని. యుద్ధానికి నాది అంటున్నావుగా. నాది అన్నావంటే నీవు అది కాదుగా. మరి ఇంకా నీకు దాని మీద ఎందుకు మోహం? అదే అంటారు మహర్షులు వారు, స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది, కనపడింది. నువ్వు పరిగెత్తడం దేనికి? ఎందుకు పరిగెత్తాలి? నీ
నీవెవరివో ముందు తేలిపోయాక నువ్వు పరిగెత్తు. ఎక్కడిపోయినా ఒకటే. అది తేలకుండా పరిగెడితే ఏమవుతుంది? ఉపయోగం లేదు. ది వెరీ పర్పస్ ఆఫ్ కమింగ్ ఇన్ టు దిస్ బాడీ. ఓకే, ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా ఒకే విషయమే ఉంటుంది అక్కడ. అహం స్ఫురణని అహంకారంతో గుర్తించడం కుదరదు. స్ఫురణ ఉంటే సృష్టి ఉండదు. నా అనుభవం కూడా అదే. సృష్టిని చూస్తే స్ఫురణ ఉంటుంది, కానీ నీకు తెలియదు. ఒకటే నేను ఉంటుంది. దాని మీద దేహాత్మ బుద్ధి అనేది సూపర్ ఇంపోజ్ అయినట్టుగా ఇదిగో తాడు మీద పాము వచ్చినట్టు. పాము ఎంత అసత్యమో జీవుడు కూడా అంతే అసత్యం. దాన్ని పక్కకు పెట్టి ఈ మాయలో ఏదో సాధించాలను, ఏదో పొందాలను ఎంతో తాపత్రయపడుతూ ఉంటారు. అవన్నీ కూడా ఎందుకు పనికి రావు. మనస్సు అనేది ఉన్నదని అందరికీ తెలుసు కదా. సంకల్పము తల ఎత్తకుండా నీవు నిలిచినప్పుడు ఆ మనస్సే ఆత్మగా ప్రకాశిస్తుంది. పోనీ మనస్సు వేరు, ఆత్మ వేరు, అహంకారం వేరు, జ్ఞానం వేరు. అట్లా ఉండదు. కావాల్సింది నిశ్చలమైనటువంటి మనస్సు. ఇంద్రియాల వెంట వెళ్ళకూడదు, బాహ్యంలో దూకకూడదు. దేహమే నేనుగా అనుకున్నప్పుడు అన్ని కష్టాలు వస్తూ ఉంటాయి. అంతకంటే కొత్తగా ఏది రాదు. ఈ దేహం రాలిపోయిన తర్వాత ఏదో వస్తుంది అనుకోవటం కూడా పొరపాటు. ఏది రాదు. అయత్న సిద్ధమైన ఆత్మస్థితికి నీ ప్రయత్నం అనవసరం. నీ ప్రయత్నమే స్వరూప జ్ఞానానికి అవరోధం. నువ్వు ఏ ప్రయత్నమైనా చెయ్యి, దూరం అయిపోతుంది. జపతపాదులు కానీ, భక్తి కర్మ జ్ఞానాదులు కానీ అవన్నీ కూడా నిశ్చలత్వానికి మాత్రమే, స్వరూప జ్ఞానానికి పనికి రావు. అసలు ఇంకో విషయం ఏమిటి అంటే, ఆత్మని ప్రకాశింపచేయగలిగింది ఈ మాయలో ఏదీ లేదు. అసలు దాన్ని గుర్తించేది కూడా అన్యమైన ఎరుక కూడా లేదు. కావాల్సింది ప్రశాంతమైన, బంధరహితమైన, ద్వంద్వరహితమైన, ఆలోచనారహితమైన, గుణరహితమైన, అవస్థారహితమైన మనస్సు. నీకు వద్దన్న అక్కడ నీ సహజత్వమే ప్రకాశిస్తుంది. ప్రకాశించిన తరువాత కూడా జగత్తు సంసారము కనపడుతుంది. ఎండమావుల్లో నీళ్లు లేవని తెలిసినా అది కనపడినట్లు ఇక్కడ కూడా కనపడుతుంది. అది నిన్ను బంధించు. ఒక విషయాన్ని మహర్షులు వారు
స్పష్టం చేశారు. చాలాసార్లు అది ప్రస్తావించాం. పరమేశ్వరుడు జీవుల యొక్క ప్రారుబ్ధానుసారము ఆడిస్తూ ఉంటాడు. ఏది జరగకూడదో నీవు ఎంత ప్రయత్నము చేసినా అది జరిగి తీరుతుంది. మరి ఏం చేయమంటారండి? మౌనమే శరణ్యం అంటాడు. అంటే ఇక్కడ ప్రారంధాన్ని కానీ కర్మని కానీ మార్చటానికి నీవు ప్రయత్నము చేసిన ఉపయోగం లేదు. అది సాగుతూనే ఉంటుంది, కానీ దాని యొక్క ప్రభావం నీ మీద ఉండదు. ఎప్పుడు నీవుగా నిలిచి ఉన్నప్పుడు, నీవు ఇప్పుడు కూడా ఆత్మవే. ఇంకొక రహస్యం ఏంటంటే, ఇది చాలాసార్లు ప్రస్తావించాను, మళ్ళీ చెప్తున్నాను. ఆత్మ ఒకటే ఉంటుంది, జీవుడు కూడా ఒకటే ఉంటాడు. ఆ జీవుడికి, ఆ దేహానికి ఇతరులు కనపడతారు. జీవాత్మలని కానీ జీవులని కానీ ఎక్కడ ఉండరు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక తాడుకి ఒకే పాము కనపడుతుంది, 10 పాములు కనపడవు. ఇక్కడ కూడా ఒక ఆత్మకి ఒకే జీవుడు ఉంటాడు. ఆ జీవుడికి, ఆ దేహాదులకి ఇతర దేహాలు కనపడతాయి. స్వప్నంలో కనపడ్డాడు. నువ్వు కలగంటున్నావు, ఆ సూక్ష్మదేహానికి స్వప్నలోకాలు నీ మనసులో ఉన్నవే కనపడతాయి అక్కడ, అంతే. కాబట్టి ద్వైత జ్ఞానమంతా అంటే నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి ఈ ప్రాపంచిక విషయ జ్ఞానమంతా అజ్ఞానము. అది లేదు, అది మిథ్య, ఇది అసత్యము. ఇది బాగా మనస్సులో నాటుకోవాలి. ఇదంతా సత్యం అనుకుంటున్నాం, సత్యం కాదు. కేరళలో ఉన్నప్పుడు ఒక ఆవిడ క్వశ్చన్ అడిగింది. మనం అంతా ఇక్కడ కూర్చున్నాము, సత్సంగం జరుగుతుంది, ఇది సత్యమా అసత్యమా అని. వ్యవహారికంగా సత్యము, పారమార్థంగా అసత్యం. వ్యవహారం అంటే దేహాత్మ చూస్తే ఇది సత్యమే, ఆత్మపరంగా ఇది అసత్యం. అటువంటిది ఏది ఉండదు. ఏమైనా అనుమానాలు ఉంటే అడగండి. నేను చెప్పేలో కూడా మీ దగ్గర ఉన్నాయి. అవి కొత్తగా నేనేం చెప్పలేదు. ఏనన్నా ఒక్క నిమిషం, ఏమన్నారు ఇప్పుడు ఆయన? ఇప్పుడు ఏమన్నారు చెప్పు. సంసారంలో ఉంటాం కదా అన్నారు. సంసారంలో నీవున్నావా, నీలో సంసారం ఉందా? ఈ మాట మహర్షి కూడా అదే అన్నాడు. అప్పుడప్పుడు ప్రమోద్ని అడుగుతూ ఉంటా, ఎక్కడున్నా నాయనంటే అమెరికా అంటాడు. అమెరికాలో నీవున్నావా, నీలో అమెరికా ఉందా? నీలో సంసారం ఉంది. నీలో సంసారం ఉండబట్టి నేను సంసారిని, నేను సన్యాసిని, నేను గృహస్థుని అనుకుంటున్నావు. అదొక భావన. నిజానికి సంసారం అనేది ఎక్కడా లేదు, జగత్తే లేదు, జగత్ మిథ్య, బ్రహ్మమే సత్యమని శంకరులే చెప్పాడు. మిథ్య అంటే సత్యమో అసత్యమో తెలియంది మిథ్య. తాడు తెలియనంత వరకు పాము భయం ఉంటుంది. ఇక్కడ కూడా స్వరూప జ్ఞానము ప్రకాశిస్తున్నా అది పూర్తిగా ప్రకాశించనంత వరకు సంసారం సత్యంగా కనపడుతుంది. సంసారం అంటే దేహము, కుటుంబము, ప్రపంచము, మంచి చెడు, ఇతరులు,
అందులో మంచివాళ్ళు దుష్టులు నీ లెక్క ప్రకారం. నిజానికి దుష్టులు ఎవరు లేరు, అందరూ జ్ఞానులే నా లెక్కలో. అజ్ఞానులు లేరు ఏదైనా. కాబట్టి సంసారంలో నేను ఉన్నానంటున్నావు, ఫైన్, విచారించు. సంసారం చెప్పిందే నీవు నాలో ఉన్నావని, జగత్తు చెప్పిందే, హైదరాబాద్ చెప్పిందే హైదరాబాద్లో నువ్వు ఉన్నావని, నువ్వు అంటున్నావని హైదరాబాద్లో ఉన్నానని. ఏమో అర్థమవుతుందా? అన్నీ నేను ఆ అంటున్నా. చెప్పేవాడి యొక్క రియాలిటీ కనుక తేలిపోతే హైదరాబాద్ ఉందా, అమెరికా ఉందా, సంసారం ఉందా తేలిపోతుంది. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు పిల్లలకి మరి మనం చేస్తాం కదా, వాళ్ళు ఏం చేస్తావు, ఏం చేయగలవు? ఇందాక చెప్పాను, యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఏం చేయను. ఎవరెవరికి ఏ సంబంధము లేదు. వీటికడు ప్రారంభంతో వాడి కర్మానుసారం వస్తారు అక్కడికి. నీవేదో చేస్తున్నావని కర్తృత్వంతో అనుకుంటావు. యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఆల్మైటీ. ఆ ఉచ్చతర శక్తి నడిపిస్తుంది నిన్ను. ఎట్లా నడిపిస్తుంది? బంధాన్ని ఏర్పరిచి నీ చేత చేయిస్తున్నట్టుగా నీకు భ్రమ కల్పిస్తుంది. దాని గురించి కూడా ఇవాళ పెట్టాను ఒకటి. గోపురం దగ్గర బొమ్మ, నేనే మోస్తున్నాను ఈ గోపురాన్ని అనుకుంటుంది. అటువంటిదే ఈ అహంకారం యొక్క పోకడ. చాలామంది ఏమనుకుంటారంటే, నేను చేయకపోతే వీళ్ళందరూ పైకి వచ్చేవాళ్ళ, వాళ్ళందరూ వాళ్ళు వస్తారా? ముందు నీవెవరివో తేలిపోతే వాళ్ళు పైకి వస్తారా లేదో అప్పుడు తేలుతుంది. ఎంతసేపటికి నేను చేస్తున్నాను అంటుంది. నువ్వేం చేయలేవు. ఆత్మ చేతిలో నీవు ఒక పని ఉంటుంది. మీ ఇంట్లో పక్కార్లు ఉంటాయా వేడి గిన్నె దించడానికి? అది వేడి గిన్నె దించుతుంది, చాలా శక్తివంతమైంది అనుకున్నావు పట్కారు. చేతిని పట్టుకోమని చూద్దాం, పట్టుకో. ఇక్కడ కూడా అహంకారము, వ్యక్తిత్వము, కర్తృత్వము ఆత్మని పట్టుకోలేదు. ఆత్మ అంటే జ్ఞానం, అదేదో ఫారిన్ ఎలిమెంట్ కాదు. రానైనా కూర్చో. జరిగింది మరి, జరిగి పెళ్ళిళ్ళు కానీ చదువులు కానీ అన్నీ అది నీ చేతుల్లో ఏముంది? వాళ్ళు తెచ్చుకుంది, వాళ్ళు ప్రోగ్రామ్ ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు అన్నారు కదా రోబో, ఫీడ్ చేయబడే రోబోలా. దట్స్ ఆల్. మీరు సొంతంగా చేసేది ఏం లేదు అక్కడ. ఎవరి ప్రోగ్రామ్ వాళ్ళ ప్రకారం వాళ్ళు వస్తారు. అసలు ఇక్కడ ఎందుకు పుట్టాలి, ఎక్కడో పుట్టొచ్చుగా. కాబట్టి వాళ్ళ వాసన ప్రభావాన్ని బట్టి మాయలో అక్కడ పుడతారు. డిసైడెడ్ ప్రోగ్రామ్. ఆ దేహాన్ని తీసుకుంటారు. అదే అంటారు మహర్షి, దేహం ఆవహిస్తుంది. జీవుడు వాసనలతోనే ఉంటాడు. ఈ పంచభూతాల్లో ఇక్కడే ఉంటాడు, అక్కడికి పోడు. పక్వదశ వచ్చినప్పుడు అక్కడ ఆ దేహాన్ని ఆవహించటం జరుగుతుంది. నువ్వు అనుకుంటా నా పిల్లవాడు, నా కూతురు, నా తల్లి, నా తండ్రిని అనుకుంటావు. అదంతా ఏది లేదు అసలు. నిద్రపోతే నీ దేహమే కనపట్టలే. కనపడింది ఎప్పుడన్నా మీ దేహం? పోనీ దేహం చెప్పిందా నాకు ఆకలిగా ఉంది అన్నం పెట్టమని? నువ్వు చెప్తున్నావు నాకు ఆకలి ఇస్తుంది అన్నం పెట్టమని. అంటే అహంకారము కూడా, ఈ మాయానేనుకు కూడా ఆత్మ లక్షణాలు 100కి 100 ఉంటాయి. దీనికి దేనితోనూ కలవదు. నాది అంటుంది అంతవరకు. ఆత్మ కూడా దేనితోనూ కలవదు. ఆత్మ అనేది ఇన్ఫైనట్, అహంకారం అనేది ఫైనట్, కొంచెం దేహానికి పరిమితమై ఉంటుంది. అది చెప్పుకోవటాన్ని మీరు ఎవరంటే ఐఆమ్ సో అండ్ సో. దేహం చెప్పదు ఇక్కడ. ఈ మాయా నేను చెబుతుంది. మాయా నేనంటే సర్పరజ్జు భయభ్రాంతిలో
లేని పాము ఎటువంటిదో ఇక్కడ జీవుడు కూడా అటువంటిది. జీవుడు ఒక ఊహా వస్తువు అన్నాడు మహర్షి. ఐ టోటల్ అగ్రీ విత్ యూ. మహర్షి మాటలు అర్థం కావాలి అంటే మహర్షిగా మారటమే, వేరే మార్గం లేదు. ఓకే, ఇప్పుడు చెప్పండి. మరి అన్ని కష్ట సుఖాలు అన్నీ వస్తూ ఉంటాయి కదా. కష్టము సుఖము ఎవరు నిర్ణయిస్తారు? అనుకూలమైతే సుఖము, ప్రతికూలమైతే కష్టము. నిర్ణయించేది అహంకారమేగా. నిజానికి కష్టాలు సుఖాలు ఎక్కడా లేవు. ఉన్నదే ఆత్మస్థితి, ఉన్నదే ఆనందము, ఉన్నదే సుఖము, ఉన్నదే శాంతి. నువ్వు అశాంతి ఎందుకు అవుతున్నావు? భయం. ఎందుకు వచ్చింది? దేహాత్మ బుద్ధి వల్ల భయం వచ్చింది. ఇతరులు ఉంటే భయం. నీ దగ్గర బాగా క్యాష్ ఉంది, ఎవడన్నా తీసుకుపోతాడంటే భయం. క్యాషే లేదు, పర్సు ఖాళీ అయింది, భయం ఎందుకు నీకు? కాబట్టి ద్వైత జ్ఞానమంతా అజ్ఞానము, అసత్యం. స్వరూప జ్ఞానంతో ఇదంతా ఎగిరిపోతుంది, ఉండదు. నేనుగా ఉన్నప్పుడు అహంకారం ఎక్కడ, తల్లిదండ్రులు ఎక్కడ, దేవుడు ఎక్కడ, సృష్టి ఎక్కడ? ఇప్పుడు జగత్తు జీవుడు ఈశ్వరుడు ఉన్నారు అనుకుంటున్నావా? ఈ మూడు ఒక దెబ్బతో ఎగిరిపోతాయి మొత్తం. మూడు అనుకునేది ఒకటే కదా. అమ్మా, మూడు అనుకుంటున్నది ఒక మనసే కదా. ఏమంట- మూడింటిని చూసేది మనసే కదా. అది లేదు. అది లేదు కాబట్టి మనసు మూడే అహంకారం, ఎగిరిపోతాయి. వ్యక్తిత్వం. మరి జరిగేది అలాగండి, జరుగుతూ ఉంటాయి కదా. ఎవరు చెప్పారు జరుగుతుందని? అదే మన ఎవరు చెబుతున్నారు? ఇంద్రియాల కలెక్షన్ ఇన్ఫర్మేషన్. ఇంద్రియాలతోటి కలెక్షన్ ఇన్ఫర్మేషన్. ఇస్ ఇట్ నాట్? ఒక సంఘటన జరిగింది, మీకు ఇంద్రియాల ద్వారా తెలిసిందంతే. అది ప్రపంచాన్ని జోలికి పోకపోతే మీకు తెలియదుగా. తెర మీద మంటలు కనపడుతుంటాయి, తెరనేమైనా అంటుకుంటాయా? ఎందుకు అంటుకోం? రెండింటికి సంబంధం లేదు. ఆ? రెండింటికి సంబంధం లేదు. కాదు, అసత్యం కాబట్టి. సంబంధం ఉంది. ఇప్పుడు కూడా నీకు ఆకలి వేసిన, క్రోధం వచ్చిన, బంధం వచ్చిన జ్ఞానం వల్లనే వస్తుంది నీకు. లేకపోతే ఆకలిస్తున్నట్టు తెలియదు కదా. చేతిని కోశ అక్కడ పెడితే పట్టుకుంటుందా? ఎందుకు పట్టుకోదు? నీ చెయ్యగా. ప్రాణం లేదు, ఆ? దానికి ప్రాణం లేదు. ఇప్పుడు కూడా లేదు. చైతన్యము గనక లేకపోతే ఈ దేహము శవమే. అందుకని నిద్రావస్థలో నీకు దేహం ఉందో తెలుసా? గాలి పీలుస్తుంది లేదు తెలుసా? ఎందుకు తెలీదు? చైతన్యాన్ని గ్రహించట్లేదు. నువ్వు చైతన్యంగా ఉన్నావు అక్కడ. దేహం ఉందో లేదో తెలీదు, ఇతరులు ఏమైనారో తెలీదు. ఇస్ ఇట్ నాట్? చైతన్యమే ఉంది. ఇప్పుడు కూడా నీవుగా ఉంటే దేహస్ఫురణ ఉండదు, జగత్స్ఫురణ ఉండదు. ఏనాయనా, నీవు ఈ మాయలో ఏ పని మీద వచ్చిందో అది నీ చేత చేసి తీరుతుంది. అది యు ఆర్ ఫోర్స్ టు డూ ఇట్. నీకు ఆప్షన్ లేదు. అక్షరం. ఈ మాయ అంతా కూడా అసత్యం. ఇందులో అణుమాత్రం సత్యం లేదు. కాసేపు నిద్రపోతేనే అదృశ్యమైపోయిందిగా. Is it not? ఎప్పుడైనా నిద్రపోతున్నప్పుడు నీ సంసారము కానీ, నీ దేహము కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరు ఒక్కటి కనపడిందే మీకు? ఏమని చెప్పాలి మరి కనపడకపోతే? కనుక నీవుగా ఉండు అంటే చింతా విహీనం ఉపదేశం అని చెప్పింది. నీ ఆలోచనే నీకు బంధమై కూర్చుంది. నువ్వు ఏదో సాధిద్దామని చెప్పి జపతపాదులు చేస్తూ ఉంటావు, అవి ఒక అడ్డంగా కూర్చుంటుంది. ఏమీ చేయదు, దేన్ని పట్టుకోవద్దు.
సంకల్పరహితంగా నిలిచినప్పుడు ఈ అహంకారము అదృశ్యమైపోతుంది, ఉండదు. నీవేం చేస్తున్నావు? కంటిన్యూస్గా ఒకదాని వెంట ఇది పడిపోకుండా నిలుపుతున్నావు దీన్ని. అందుకని అది సత్యం అనుకుంటున్నావు, సత్యం కాదు. ఏమా ఇప్పుడు చెప్పండి. సంకల్పరహితంగా ఉంటే వెంటనే అవుతుంది. ఆ? సంకల్పరహితంగా ఉంటే కనిపిస్తుంది, వెంటనే కనిపిస్తుంది అంటున్నారు కదా. ఎవరికి కనిపిస్తుంది? నాకు కాదు. కొన్ని పనులు ఇస్తున్నాను, పనులు పిల్లలకి చేస్తాం కదండి. కదా అంటున్నావు, అది నీ ఆలోచన. కదా అన్నావు అంటే ఒకటి నమ్ముతున్నావు, అవును కదా. ఆకలేస్తే అన్నం తినాలి కదా, నిద్ర వస్తే నిద్రపోవాలి కదా, దురదొస్తే గోక్కావాలి కదా, ఇవన్నీ కదా. అటువంటివి ఏమీ లేవు అసలు. ఇదంతా కూడా మనస్సు తనకు అనుకూలంగా కల్పించుకుంటుంది, వాసనాపూరితంతో కనిపిస్తుంది. అక్కడ ఏది ఉండదు. ఇప్పుడు కూడా నేను అంటే జ్ఞానము. ఎప్పుడైతే నేను ఫలానా అని చెప్పి ఒక దూకు దూకారో మాయలో పడిపోతారు. ఇక బంధాలు, రాగాలు, ద్వేషాలు, ఇష్టాలు, అయిష్టాలు వరుసగా వస్తూ ఉంటాయి. ఎలా వస్తుంది? నీకు ఇతరులకి భేదము, వారికి భేదము, భేద బుద్ధిని కలిగిస్తుంది ఈ మనస్సు, ఈ అహంకారం. మరి అభేదమైంది ఏది? ఆత్మ ఒక్కటే అభేదం, భేదం లేదు అక్కడ. ఎందుకని? అన్యత్వం లేదు. ఏకం నా ద్వితీయం, ఒకటే ఉంది, రెండోది లేదు. ఏదైనా చెప్పండి. సంసారంలో నీవు లేవు, నీలో సంసారం ఉంది. నీలో ఆలోచనలు రేకిచ్చి సంసారానికి, ఆ మాయకి బంధుణ్ణి చేస్తుంది. ఆ బంధంలో ఉన్నవాడు చూడబోతే లేడు, వాడు సాగిపోతూ ఉంటుంది. ఏది ఎప్పుడు జరగాలనేది ఈ మాయలో ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటుంది, అది ఎవరో మార్చలేరు. ఓకే, దేనిని మార్చడానికి ప్రయత్నం చేయొద్దు. ఈ పెళ్ళిళ్ళు అన్నీ ఆల్రెడీ ప్లానింగ్ ఉంటాయంట. ప్లానింగ్ అంటే పెళ్ళిళ్ళు అయ్యి అవుతాయి, పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అయితే ఏమైంది? పెళ్ళి అది వాళ్ళ కర్మ. అది కాదు గురుగారు, పెళ్ళిళ్ళు అవి జరిగేటప్పుడు ప్లానింగ్లు చేసుకుంటాం కదా, అవన్నీ ఆలోచనలే కదా, అదే కదా మీరు అన్నది. ఒకటి రాసున్నాయన అట్లా కాదు, ఎంతసేపటికి భౌతిక చింతనలో ఆలోచిస్తున్నారు. ఒక రైలు ప్రయాణం చెయ్యాలి, ఒక యాత్ర చెయ్యాలి అంటేనే మందులు, మాకులు, దుప్పట్లు అన్నీ తీసుకెళ్తారు. హిమాలయాస్కి పోవాలంటే ఒక కర్ర, గిర్ర, కోట్లు, పూట్లు. ఎందుకని? అది చూసి వస్తున్నారు వెనక్కి. అట్టంచెడు పోవటంలే, అట్టంచెడు పోయేవాడైతే ఏమైనా చూసుకోడు. ఇదంతా కూడా మాయలో దేహం ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని ఇవన్నీ చూస్తున్నావు. ఎప్పుడన్నా రిజర్వేషన్ లేకుండా రైలు ఎక్కారా? ఎక్కలేరు. జనం వేలాడుతూ ఉంటారు, ఎక్కడ ఎక్కుతాడు? సో రిజర్వేషన్ చేసుకుంటారు, సుఖంగా కూర్చోవచ్చు అని చెప్పినట్టు. ఇదంతా కూడా మాయలో, నీ కర్మలో ఉంటే వెళ్తావు, లేకపోతే వెళ్ళవు. ఒక చోటికి ప్రయాణం చేయాలి అంటేనే ఇంత అరేంజ్మెంట్ కావాలి. మరి స్వరూప జ్ఞానంగా నిలవాలి అంటే నీ ప్రిపరేషన్ అంతా చేయాలిగా, విచారించాలిగా, వైరాగ్యం రావాలిగా. అసలు వైరాగ్యం అనేది శాంపుల్గా ఉన్నదా లేదా నీలో, అది తేలిపోతుంది. రాగం కనుకుంటే స్వరూప జ్ఞానం క్వశ్చన్ లేదు అక్కడ.
డిస్పాషన్, డిటాచ్మెంట్. శంకరులు ఏమన్నాడు? సత్సంగము చేత నిస్సంగము, నిర్మోహము, ఈ రెండు ఏర్పడాలి. నిస్సంగం అంటే డిటాచ్మెంట్, నిర్మోహం అంటే మోహన్లెస్. కనుక అవి ఎంతవరకు ఉన్నాయి అనేది యూ హ్యావ్ టు డిసైడ్. అది నీ చేతుల్లో ఉంది. పెద్ద బండరాయిని నెత్తిన పెట్టుకుని నీళ్ళల్లో తేలాలంటే కుదురుతుందే? ముడి కూర్చుంటుంది. ఇక్కడ కూడా డైవ్ ఇంటూ ఆత్మ అంటాడు. డైవ్ ఇంటూ లోపలికి ఎట్లా డైవ్ చేస్తాం? సంకల్పరహితంగా డ్రైవ్ చేయాలి. లోపల బయట అంటూ ఏముండదు. ఆలోచన లేకపోతే ఆత్మవి, ఆలోచన వస్తే అది అనాత్మవి, అంతే. ఈ రెంటిలో నీ సహజత్వం ఆలోచన లేకపోవటమా, దాని మీద ఆధారపడి ఉంటుంది. అదే అంటారు మహర్షి, నీవే అదై ఉన్నావు. తత్వమసి వాక్యం కూడా అదే చెబుతుంది. నీవే అదై ఉన్నావు. అదే అంటే ఆత్మై ఉన్నావు. నీవే ఆత్మవి అని అర్థం. తత్ అంటే ఆత్మ, త్వం అంటే నీవని. ఇదేం కాదు. గురుగారు, బంధించే ఆలోచనలు కాకుండా ఇప్పుడు మనం ఇది ఇవాళ అరేంజ్మెంట్ చేస్తున్నాం, దీనికి ఎన్నో అరేంజ్మెంట్స్ చేయడానికి ఆలోచించవలసి వస్తుంది కదా, అటువంటి ఆలోచనలు చేయవచ్చా? అమ్మా, అసలు మాయలో వస్తేనే ఆలోచనతో ఉంటుంది. అంటే ఇప్పుడు మేము నేర్చుకునేది మొన్న నోరు మూసి కూర్చోవడం నేర్చుకునేది ఏముంది? అందరూ ఊరుకుంటే ఇది జరగదు కదా. పెళ్లి కానీ దానికి కూడా ఇవాళ పెట్టాను. కర్త ఎవరు, కర్మ ఎవరు, అది ముందు తెలిపోవాలి. కర్తని అనుకోకుండా చేయవలసిన పని చేయాలి కదా. కర్తని నువ్వెవరు చేస్తావు? నువ్వెవరు చేయడానికి? ఎవరు ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్ అన్నప్పుడేమో పక్కకు పెట్టు, నేనేదో పొడి చేస్తాను బయలుదేరుతుంది. ఇన్స్ట్రుమెంట్ గా చేయాలి కదా. ఇన్స్ట్రుమెంట్ గా నువ్వేంటి చేస్తావు? చేసేది లేదు. ప్రోగ్రామ్ నడిపిస్తుంది. అంతేగా మరి. బర్త్ అంటే ఆల్రెడీ ఫిక్స్డ్ ఫర్ యూ. అది ఆల్టర్ కాదు. గురుగారు, నేను ఆలోచించకుండానే జరిగిపోతుంది గ్యారంటీగా. నువ్వు నిద్రపోతున్నప్పుడు ప్రపంచం ఆగిపోయిందే, లేవంగానే కొంత దూరం పోయిందిగా. నువ్వు రైల్లో ఎప్పుడన్నా ప్రయాణం చేసావా? గురుగారు, ఇప్పుడు ఫంక్షన్ చేస్తున్నా. నువ్వు నిద్రపోతుంటే ఫంక్షన్ ఏమో అట్లాగే ఉంటుంది. రైల్లో నిద్రపోతుంటే రైలు ఆగిపోతుందా? ఆగిపోదు. ప్రపంచం కూడా ఆగిపోతుంది. నిద్ర 24 గంటలు నిద్రపోవట్లేదు కదా. నిద్రపోవడం అంటే ఏమిటి? స్వరూప జ్ఞానంలో ఉండటం. గురుగారు, అంతంగా మాకు రాలేదు కదా. ఎందుకంటే రాలేదని మరి అందుకే కదా గుద్దుకుంటున్నాం. నిద్రలో ఉన్న ఆత్మే ఇప్పుడు కూడా ఉన్నది. కొత్తగా ఏది రాదు. నువ్వేదో కర్మల వెంట పడుతున్నావు. ఏదో చేస్తే ఏదో వస్తుందా? ఆలోచన లేకుండా పని చేసుకోవచ్చా? ముందు నీవెవరివో తేలిపోని ఆలోచన ఉన్నా లేకుండా ఎలా జరుగుతుంది? తేలిలోగా కూడా చెయ్యాలి కదా గురుగారు. సరే, నీకు ఒక బొమ్మ చూపిస్తాను. మీ చేతిలోనే సౌండ్ చేయట్లేదు, మేమందరం గోల మీరు సైలెంట్. దానికి రమణ మనుషులు ఉంటాయి. నెత్తి మీద నుంచి ఏది కింద పడదు. అంతేకాదు, ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళటానికి ప్రతి అడుగు నీవు ఆలోచించి వేయటం లేదు. శ్రీనగర్ కాలనీ రావాలనుకున్నావు, ఆటోమేటిక్ కొంత సమయం తర్వాత ఇక్కడికి వచ్చేసి రావాలని అనుకున్నాను. అది ఆలోచనే కదా. అంతవరకే. లేకపోతే నేను అంతవరకు చేయవచ్చా? అంతవరకు చేయవచ్చాగా. చేస్తావు నువ్వు. ఆత్మగా ఉంటూ కూడా చేయొచ్చు. నేను వచ్చానంటున్నావు, అది తప్పు. నేను అనకూడదు. నేను వచ్చానంటున్నావు. దీన్ని ఏమంటారు? సకర్మలో అకర్మ, అకర్మలో సకర్మ అన్నారు మహర్షి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏదో పేరు చెప్తావు, అక్కడి నుంచి వచ్చానని. నువ్వేదో ప్రయాణం చేసినట్టు చెప్తావు. ఏదో ట్యాక్సీ ఆటో ఎక్కుతా ఇక్కడికి వస్తావు. అది తీసుకొచ్చిన తప్ప నువ్వు నడవలేదుగా. అయినా నువ్వు వచ్చావని చెప్తావు ఇక్కడికి.
మేము అంతవరం నుంచి వచ్చానని చెప్తాం. నేను తీసుకురాబడ్డామని చెప్పాలి. ఆ? నేను తీసుకురాబడ్డా అన్నాడు. ఏమనక్కర్లే, ఏం మాట్లాడ అసలు ప్రయాణం చేయలే, అసలు చేయలే, ఆలోచన ఎక్కర్లే. నీవు అసలు ప్రయాణం చేయలే. ఆ రైల్లోనో దేంట్లోనో కూర్చున్నావు, దిగచ్చి ఇక్కడ పడేసింది. అర్థమైంది. నేను సింగపూర్ నుంచి వచ్చానంటుంది ఈ అమ్మాయి. నువ్వు ప్రయాణం చేయలే, వాహనం తీసుకొచ్చింది, నువ్వు ఇక్కడికి వచ్చావు. అవును. అంటే నీవు చేయకపోయినా చేసినట్టుగా చెప్తున్నావు. అంటే అకర్మలో సకర్మనేం చేశారంటున్నావు. అట్లాగే ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం, ఇన్వాలంటరీగా అన్ని పనులు సాగిపోతూ ఉంటాయి. నువ్వు అనుకునేది చెయ్యవు. అవును. అదే అనుకున్నాను. ఓకే, ఎంతసేపటికి ఊరికే ఉంటే అన్నం ఎవరు వండుతారు, పిల్లల్ని ఎవరు చూస్తారు, ఆఫీస్కి ఎవరు పోతారు అనుకుంటున్నవే తప్ప ముందు నీవెవరివో తేలిపోవాలి. అది తేలాక ఎవరు ఎక్కడ చేస్తుందో తెలుస్తుంది. వాట్ ఈజ్ యువర్ రోల్ తెలుస్తుంది. నువ్వు ఎప్పుడు అయితే కర్తవ్యం అనుకుంటావో ఆ కర్మ ఫలితాలు కూడా నేను వెంటాడతాయి. మంచిగా ఉంటే మంచి ఫలితం, చెడు ఉంటే దుఃఖం వెంబడి పడుతూ ఉంటుంది. ఎందుకని నీవు కర్తవ్యం అనుకుంటున్నావు కాబట్టి. నీవు కర్తవి కాదు. అసలు ఈ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమేను. పైగా ఇది అసత్యము. ఇందులో అణుమాత్రము కూడా సత్యము లేదు. సత్యం అంటే గురుగారు, ఇప్పుడు సత్సంగం రావాలి అనే ఒక సంకల్పం అనేది రావాలి. ఆ సంకల్పం ఎవరికి వస్తాం? ఆ నేను ఎవరు? కరెక్ట్. అహంకారం దేహాత్మబుద్ధికి వచ్చింది. ఆ సంకల్పం వస్తే నువ్వు ఇంట్లో ఉన్న ఆత్మవే. ఎవరు ఇంట్లో ఉంటున్నారా? చూడు, ఇంట్లో ఉన్న ఆత్మవే, ఇక్కడికి వచ్చిన ఆత్మవే. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? సంకల్పం వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చావు. ఆ సంకల్పం ఎవరికి వస్తుంది? ఈ మాయా నేను సంకల్పం ఇప్పుడు మాయా అరేంజ్మెంట్ చేసుకోండి కదా. లేదుగా. ఇప్పుడు కార్ తెచ్చుకునే ఎవరికి వస్తుంది? ఆ? కారు పెట్టుకున్నాం, డ్రైవర్ పెట్టుకున్నాం. అదేగా చెప్పేది, లేనిదే వ్యవహారం అంతా. ఇది లేని దానికే ఇన్ని శాస్త్రాలు, ఇన్ని బోధలు. దాన్ని పరిశీలించు. దేహం చెప్పిందా? లేదుగా. అటు దేహానికి ఇటు ఆత్మకి సంబంధించకుండా ఒక మాయ బయటకు వచ్చింది. అది అంటుంది నాది 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 అంటుంది. సరే, మీరే ఉన్నారు దేహంతో అనుకుందాం. భార్య దగ్గర ఏమో భర్త అంటారు, కొడుకు దగ్గర తండ్రి అంటారు, తాత దగ్గర మనవడు అంటారు, మీ మనవడికి తాత అంటారు. ఇందులో మీ రోల్ ఏది? ఎక్కడమ్మది? ఈ క్షణాన ఇక్కడికి రావాలని చెప్పి నెట్టుకొచ్చింది బాడీ. అది ఎలా కనబడుతున్నాడు? అక్కర్లేదు, అదే నడిపిస్తుంది. నీ పుట్టుక నీ మరణం ఆల్రెడీ రికార్డ్ అయి ఉంది. దాని గురించి విచారించొద్దు. నీవెవరో తేలిపోతే అది ఉన్నా లేకపోయినా ఒకటే. ఇప్పుడు పెళ్ళిళ్ళకి కొన్ని అణు సంబంధాలు చూస్తాం కదండి, అవన్నీ మరి ఎక్కడ మ్యాచ్ అవ్వాలండి? ఎక్కడో అక్కడ అవ్వాలని లేదు, అది డిసైడ్ చేస్తుంది. నీ చేత పనులు చేయిస్తుంది, నీ చేత తిప్పిస్తుంది. మనం ప్రయత్నం చేయాలి కదా. చివరికి అది తక్కువగా వచ్చింది. చివరికి ఇంటి పక్కన ఉన్న వాడితోనే పెళ్ళి అవుతుంది. అది వేరే సంగతి. కరెక్ట్. కాబట్టి మాయలో ఏం జరుగుతుందని ఎవడూ చెప్పలేడు. నువ్వేదో ప్రయత్నం చేస్తున్నావు అనుకుంటావు. ఒక రోజున భువనేశ్వర్లో ఒక ఆవిడ ఇట్లాగే క్వశ్చన్ అడిగింది, నేను పరీక్ష రాయకపోతే ఆఫీసర్ని అవుతానా అని. నీ ప్రోగ్రాంలో అదే ఉంటే పరీక్ష రాయకపోమన్నా. పరీక్ష రాయకపోతే నేను ఆఫీసర్ని అవుతానా? వంట చేయకపోతే కడుపు నిండుతుందే? ఆ రోజున ఉపవాసం ఉండాల్సి ఉంటే వంట చేయమని వస్తుంది. అవును. వంట చేసినా తిను. ఎక్కడికో బయటపోయి తిన్నావు ఇక్కడ. కాబట్టి ఎప్పుడు ఏది జరగవలసి ఉన్నది మాయలో ఎవరికి అనేది ఆల్రెడీ రికార్డ్ అయి ఉంది. ఆ రికార్డెడ్ వర్షనే నువ్వు చూస్తావు. రికార్డు కానీ చూడలేవు, కుదరదు.
వంట పడితే చాలు. ఆ? ఇది బాగా వంట పడితే చాలు. ఇది వంట పట్టం కాదు, ఇది అసత్యమని వంట పడాలి. అదే అంటున్నారు. ఇది అసత్యమని వంట పడాలి. నువ్వేదో సత్యం అనుకుని దుఃఖించొద్దు, సత్యం అనుకుని భుజాలు ఎగరేయొద్దు, ఏదో సాధించానని అనుకోవద్దు. ఇట్స్ ఎ డ్రీమ్ వాక్. నిద్రలో ఎన్ని సాధించినా, స్వప్నాల్లో సాధించినా, వెలుగు వచ్చేసరికి అవన్నీ ఏమవుతున్నాయి? అదృశ్యమైపోయింది. ఇది కూడా అంతే. స్వరూప జ్ఞానంలో ఇదేది ఉండదమ్మా. సృష్టి ఎగిరిపోయి ఉంటుంది. అది నా అనుభవం. ఇది అసత్యమనే గుర్తించు. ఒక సందర్భంలో మహర్షులు వారు ఇదే మాట అంటారు. ఎవరో అడిగారు, వాట్ ఈస్ దేర్ ఇన్ రియలైజేషన్? యూ రియలైజ్ దట్ దిస్ ఈజ్ అన్రియల్. ఇది రియల్ అని అనుకున్నంత కాలము నీ రియలైజేషన్ దూరం అయిపోతుంది. అందుకని విచారించాలి, ఇది రియలా అన్రియలా, ఏమిటి దీని సంగతి. పోనీ ఏ ఒక్కటైనా ఈ మాయలో అది ఉన్నట్టు చెప్పిందా మీకు? యూ హ్యావ్ కలెక్టెడ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ అది ఉంది, ఇది ఉంది, నువ్వు చెబుతున్నావు. అంటే ఈ సృష్టిలో స్వయం ప్రకాశమైంది ఏదీ లేదు. సూర్యుడు కూడా జడమేనా అన్నాడు మహర్షి. ప్రకాశిస్తున్నట్టు ఎవడు చెప్పాడు? నువ్వు చెప్తున్నావు. సో చెప్పేవాడి యొక్క రియాలిటీ మీద అది ఉంటుంది. ఇక్కడ అహంకారమే లేకపోతే సూర్యుడు ఎక్కడున్నాడు, సృష్టి ఎక్కడుంది? కాబట్టి వీటన్నిటికీ ఆధారమైంది ఏంటి? ఆత్మజ్ఞానం. అది ఒకటే ఉంటుంది, రెండు ఉండవు. తెలుసుకునే ఆత్మ, తెలియబడే ఆత్మ అంటూ ఉండదు. ఆత్మ అంటే జ్ఞానం, సింపుల్గా. చెప్పండి, ఇంకేమైనా ఉంటే. ఎవరు దేనిని మార్చలేరు. ఏ ప్రోగ్రాముతో అయితే ఈ జీవుడు ఈ మాయలోకి వచ్చాడో హీఈస్ ఫోర్స్ టు అటెండ్ ఎవ్రీథింగ్. అదే డెస్టినీ అంటాం మనం. జరగవలసింది అది లాక్కుపోతూ ఉంటుంది. నువ్వేదో ప్రయత్నం చేస్తే జరిగినట్టు, ప్రయత్నం చేయకపోతే ఆగిపోయినట్టు అనుకుంటావు. అలా ఉండదు. ఇష్టమైన పనులు ఉంటాయి కదండి, ఇష్టమైన పనులు ఉంటాయి. ఇష్టం లేని పనులే ఎక్కువ ఉంటాయి, కొన్ని కాదు. తప్పదండి అది. అది నీ చేతుల్లో లేదుగా. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఇష్టం లేని పనులు ఎక్కువ ఉంటాయి. అందుకనే ఇష్ట అయిష్టాలకి అతీతమైంది ఆత్మస్థితి. ద్వంద్వాలకి, అనుకూల ప్రతికూలాలు, న్యాయము అన్యాయము. ఏదో అన్యాయం జరిగిపోయిందంటే ఎందుకని? నీకు అనుకూలంగా లేదు కాబట్టి. అటువంటిది ఏది ఉండదు. ఓకే, నేను చూసేదే నాకు కనిపిస్తుంది. నీ వైపు నుంచి చూస్తావు నువ్వు, అంతవరకు. ఎలా చూస్తే అలా కనిపిస్తుంది. తద్భావం తద్భవతి. నువ్వు చేసే దృష్టికోణంలో ఉంటుంది. అసలు సృష్టిలోనే భేదం లేదు, నీలో భేదం ఉంది. నువ్వు భేద దృష్టితో చూస్తావు. ఇప్పుడు జాతకాలు చూస్తూ ఉంటారు కదా, అది కూడా పిచ్చిలో ఒక భాగం. అసలు జీవుడే లేడంటుంటే వాడికో జాతకం, వాడికో మహర్దశ, ఉచ్చదశ, నీచదశ. పోనీ ఇట్లా తీసుకోండి. గతంలో హిస్టరీలోకి ఎన్నో వేల మంది వచ్చారో పోతున్నారు. ఏ ఒక్కడైనా శాశ్వతంగా ఉన్నాడా? జాతకాలు చూశారుగా బాగానే. జాతకాలు కూడా మనిషి కల్పించుకుని తృప్తి కోసం గ్రహాలని అవని ఇవని ఉంటాడు. ఏ గ్రహమైనా ఆపగలిగిందా రావణాసురుని పోకుండా? మరి అంత చదువుకున్నాడుగా. అదేగా చెప్పేది. ఆల్రెడీ రాసిందంటే అర్థం ఏంటి? శాపగ్రస్తుడే వచ్చాడు, వైరంతో మరి రావణుడితో ఉన్నాడు. మరి
లేకపోతే మోక్షం ఎట్లా వస్తుంది? రావణ యుద్ధలో పోవాలి అంటే మరి ఏదో చేయాలి కదా పని. కాబట్టి ఈ మాయ అంతా కాలము లేదు, నో టైం ఫ్యాక్టర్. అదే అంటారు మహర్షి, ఎస్టర్డే నవ్, టుడే నవ్, టుమారో నవ్, నవ్ ఈస్ ది రియాలిటీ. నేనుగా నీవు ఉండగలిగితే ఇదంతా తెర మీద బొమ్మలాగా పోతుంది. ఎంతసేపటికి నువ్వు చూస్తున్న సత్యం అంటున్నావే తప్ప నీ సంగతి తేల్చుకోవటంలే. ఇదంతా ఒక కళ. కళ ఎప్పుడైనా సత్యమైందా బయటకు వచ్చాక జాగ్రత్త అవస్థ కూడా అంతే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు మూడు కూడా ఏమిటివి? అసత్యములు, నిరాధారములు, అవి లేవు. దేహాత్మబుద్ధి ఉన్నంతకాలము కష్టాలని, సుఖాలని, అనుకూలమని, న్యాయమని, అన్యాయమని, భేదమని ఇవన్నీ ఉంటాయి. నీ దృష్టితో చూస్తే అంతా భేదంగా కనపడుతుంది. నీకు బాగున్నది ఇంట్లో వాళ్ళకి ఇంకోళ్ళకి బాగుండదు. బాగుండాలని ఎక్కడుంది? కాబట్టి అభేదమైన స్థితి ఏది అంటే ఆత్మస్థితి. నీ సహజత్వమే అభేదం. అహంకారం దూకింది అంటే అంత భేదమే. కనుక సమదృష్టి ఎప్పుడు ఏర్పడుతుంది? భేదం లేనప్పుడు సమదృష్టి ఉంటుంది. ఏమైనా చెప్పమ్మా, ఇంకేమన్నా యుద్ధాలు జరుగుతాయి కదా. ఏమంటుంది? యుద్ధాలు జరుగుతున్నాయి కదా దేశాల మధ్య. ఆ? యుద్ధాలు జరుగుతున్నాయి కదా దేశాల మధ్య అంటున్నారు. ఎవరైనా కొట్టుకోవడం ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే అది అసలు దేశాలు సృష్టి లేదు బొమ్మంటుంటే దేశాల దాకా పోతుంది, ఇంట్లో కొట్టుకోవటంలే. అదే అంటున్నాను. దేశాల దాకా ఎందుకు? ఒక విషయం మీద ఇంట్లో సమానమైనటువంటి ఆర్గ్యుమెంట్ ఉందా? లేదుగా. నువ్వు ఒకటి కావాలంటే ఇంకోటి కావాలంటారు. వాటి జోలికి మహర్షి పోలేదు అసలు. నువ్వు మౌనంగా ఉంటే యుద్ధాలు ఆపగలవా అన్నాడు. క్వశ్చన్ ఇచ్చారు, ఎదురు క్వశ్చన్. ముందు మౌనంగా ఉండి చూడు, తర్వాత సంగతి పాడదాం అన్నాడు. ఆయన దృష్టిలో సృష్టి లేదు, లోకాలు లేవు, యుద్ధాలు లేవు, ఏమీ లేవు. దేహాత్మతో కనపడతాయి. ఇది అదృశ్యమైపోతుంది, ఉండదు. ఆలోచనకి పరిమితమై ఇది కనపడతాయి. ఆలోచన లేకపోతే జీవుడే అదృశ్యమైపోతాడు, ఉంటాడు. కాసేపు నిద్రపోతున్నప్పుడు నువ్వు చెప్పే లోకాలు కానీ యుద్ధాలు ఏమన్నా కనపడ్డాయి అక్కడ? ఎందుకు కనపడవు? అక్కడ మనసు లయమై ఉంది. ఆ? మనసు లయమై ఉంది కదా. లయమా పోడా? ఏమీ లేదు అక్కడ. ఆలోచన లేదు. ఆలోచనే వీటికి కారణం అంతే. తీరా ఆలోచన అంటే ఏంటో చూడకపోతే అక్కడ ఏం లేదు. మరి ఆలోచించేవాడు ఉన్నాడా? వాడు లేడు. లేనివాడు ఇంత క్రియేట్ చేస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఉన్నది కంఫర్ట్గానే ఉంది, ఏ సంబంధము లేకుండా. లేనివాడికే నానా కష్టాలు. ఏమ్మా? क्या चंद्र प्रकाश, और कुछ बाकी है देखने का? दुनिया घूम के आया ना? दुनिया घूम के आया है। घूम के आया, घूमना हो गया ना? घूमते घूमते घूम रहा हूँ। గురూజీ, చెప్పండి. భగవాన్ పుట్టినట్టుగా సున్నా ఇది ఊరికే ఉంది. అది ఎంతవరకు మనం అసలు ఊరికి ఎంతవరకు ఒకటి, ఆయన చెప్పింది అక్షర సత్యము. కొత్తగా ఏదీ రాదు. ఊరక ఉండు, చుమ్మా ఇరి అంటే నువ్వు ఏది ఆలోచించద్దు. ఆలోచన లేకపోతే నువ్వు ఆత్మవేను.
అంటే ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆలోచించనంత మాత్రాన ఆత్మ ప్రకాశిస్తుందా? అలా ప్రకాశించదు. నీలో పక్వత ఉన్నప్పుడే అది డామినేట్ చేస్తుంది. పక్వత అంటే తీవ్ర వైరాగ్యం ఉన్నప్పుడు, ప్రాపంచిక విషయ జోలికి పోనప్పుడు, ఆలోచన రానప్పుడు ఆత్మ డామినేట్ చేసి అది స్ప్రెడ్ అవుతుంది, అది చేస్తుంది. అందుకని ఊరికే ఉంది అంటాడు. ఏదో కర్మలు ఆచరిస్తే ఆత్మ ప్రకాశిస్తుందని కాదు. ఏమీ చేయకపోతే ఎందుకంటున్నాడు? నీ ఆలోచనే నీ ఆత్మకు అడ్డు కాబట్టి, నీవే ఆత్మవి కాబట్టి నువ్వు ఆలోచించటం వల్ల ఆ స్వరూపానికి దూరం అవుతున్నావు అన్నాడు. నీ కర్మలు, నీ ప్రయత్నము, నీ జపతపాదులు అవి దూరం చేస్తాయి నిన్ను. అందుకని ఊరికే ఉండు, చుమ్మా ఏరి. ఊరికే ఉంది. అది ఎంతవరకు మనం ఊరికే ఉండగలము? ఇక్కడ క్వశ్చన్ ఎంతవరకు అంటే, ప్రస్తుతం మీకు రాంగ్ ఐడెంటిటీ ఉన్నది దేహంతో. ఆలోచన లేకపోతే దేహ పరిధి దాటి ఎప్పుడైతే ఆలోచన లేని ఆత్మగా ప్రకాశిస్తుంది, ఆ ప్రకాశించేటటువంటి దానైనా కూర్చోయిస్తున్నా. కాబట్టి ఎంతవరకు అనే పదం మనం మాయలో చూస్తున్నాం. అది మచ్చి డిపెండింగ్ అపాన్ వాట్ యు ఫీడ్ టు ది మైండ్. ఇది అసత్యమని ఫీడ్ చేసామనుకో దాని జోలికి పోదు. అంటే అసత్యము అంటే ఏమిటి? ప్రాపంచిక విషయ వాసనల యందు నీవు విచారం చెయ్యాలి. నేను ఎందుకు దీని వెంబడి వెళ్తున్నాను, ఇందులో ఏముంది, దోష దర్శనం చెయ్యాలి. అప్పుడు సైలెంట్ జోలికి వస్తుంది. వాసన తీవ్రత్వమే ఉంటుంది ప్రతి వాళ్ళకి. మహర్షికి కూడా వాసనలు ఉంటాయి, కాకపోతే ఇవి భోగ వాసనలా బంధహేతువుల అనే డిస్టింక్షన్ కూడా చెప్పాడు ఆయన. ఒక కోరిక నిన్ను బంధిస్తున్నదా, బంధించటం లేదా? మళ్ళీ ఇది కావాలని అడుగుతున్నావా లేదా? అడిగితే బంధిస్తున్నట్టు, అడగకపోతే అది బాధించింది. కాబట్టి నాయన ముఖ్యంగా ఊరక ఉండు అని ఎందుకు అంటున్నారంటే, సంకల్పరహితమైన మనస్సే ఆత్మ. రెండు నేను లేవు అక్కడ. ఒకటే నేను. చంచలమైతే అహంకారంగా కనపడుతుంది, నిశ్చలమైతే ఆత్మగా ఉంటుంది. ఒకటే నేను ఉంటుంది. నేను అనేది జ్ఞానం. అది అన్యత్వాన్ని చూచినప్పుడేమో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కనపడతాయి. దానికి ఆధారం ఆత్మే. మాయలో ఇదంతా స్వప్నాల్లో చూసినట్టే ఇది కూడా. కాబట్టి ఈ బోధలు కూడా మాయలోవే, బోధలే సత్యమేం కాదు. మహర్షి చెప్పిన మాటలు అసత్యం అని బలపడే కొద్దీ ఆలోచన ఆటోమేటిక్గా తగ్గుతుంది. అసలు బలపట్టం ఏంటి? నువ్వు ఆల్రెడీ అదే అయితే. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, సర్పరచ్చు భయభ్రాంతిలో నువ్వు తాడుని వెతకటంలే, భయంతో ఉన్న పాముని వెతకటానికి వెళ్తున్నావు. పొద్దున్నే వెళ్తుల్లో చూస్తే అక్కడ పాము ఎక్కడా లేదు, తాడే ఉంది ఆ ప్లేస్లో. నువ్వేమంటావు? పామే లేదు, తాడు పొరపాటు పడ్డాను. ఇక్కడ కూడా నేను పొరపాటు పడ్డాను, నేను దేహం కాదు, నేనంటే ఆత్మే అయితే. కాబట్టి ఊరక ఉండమని అందుకు చెబుతాడు. నీ ఆలోచనే నీకు అవరోధము. ఆలోచన రహిత స్థితి ఎందు అక్కడ ఆత్మే ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, మీరు దగ్గర చూస్తుంటే దూరం చూడలేరు, రెండూ కలిపి చూడలేరు. దూరాన్ని చూస్తే దగ్గర కనపడదు. ఆత్మగా ప్రకాశించినప్పుడు జగత్తు కనపడదు. జగత్తును చూస్తే ఆత్మ అక్కడ ఉన్నా లేనంటే. పాము భయం కలిగినప్పుడు అది తాడే, పాము లేదని తెలిసినప్పుడు అది తాడే. ఇదంతా ద్వైతంలో చెప్పుకునే మాట. ఇంకో మాట కూడా అన్నారు మహర్షి, మనోనిరోధము
ఆత్మ ప్రకాశానికి దారి తీయదు. ఏదో ఇది పోతే అది వస్తుంది అనుకోవడానికి కుదరదట్లా. ఇది యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్. ఆలోచన లేకుండా నిశ్చలంగా ఉంది. ఆ నిశ్చలత్వంలో నీ స్వరూపం ప్రకాశిస్తుంది అనేది ఒక సూచన. ప్రకాశిస్తుందా లేదా? అక్కడ మాట వాడారు, అనుగ్రహము చేత. నేనెవరిని విచారం చేస్తావు, లోపలికి వెళ్తావు, ఇది తల్లకిందుగా పడిపోతుంది. అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తున్నాడు. మరి అనుగ్రహం అన్నమాట ఎందుకు వాడారు? అదే గురువు కాబట్టి, ఆ గురువే అనుగ్రహం కాబట్టి, నువ్వు పూజించే దైవమే ఆత్మ కాబట్టి, గురువు అనుగ్రహం అన్నా, ఆత్మ అనుగ్రహం అన్నా, దైవ అనుగ్రహం అన్నా, పెద్దల అనుగ్రహం అన్నా అంతా అది లోపల నుంచే చేస్తుంది, బయటే ఉండదు. కనుక నేనేదో ఊరికే ఉంటే, మౌనంగా ఉంటే ఆత్మ ప్రకాశిస్తుందనేది కూడా పొరపాటే. కాకపోతే నిశ్చలంగా ఉన్నప్పుడు పాసిబిలిటీ దట్ ది అనుగ్రహం మే కమ్ ఫార్వర్డ్. అట్లా నీవు రైలు ప్రయాణానికి, ఎయిర్పోర్ట్ ప్రయాణానికి, సింగపూర్కి ఇంట్లో కూర్చుంటే ఫ్లైట్ రాదుగా, స్టేషన్కి పోవాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినప్పుడు ఎక్కుతాం. ఇక్కడ కూడా మౌనానికి రా అంటే ఇట్స్ అ ప్లాట్ఫామ్, ఇట్స్ అ న్యూట్రల్ గ్రౌండ్ అన్నాడు మహర్షి. అటు నిద్ర ఉండదు, మెళుకు ఉండదు, స్వప్నం ఉండదు, ఆత్మప్రకాశం ఉండదు. ఆ న్యూట్రల్ గ్రౌండే మౌనం. ఏమవుతుంది అనేది అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. మహర్షి అందించలేదు అది. మహర్షి ఎవరు? నీ ఆత్మే. భగవంతుడు ఎవరు? నీ ఆత్మే. ఇంతకీ నువ్వెవరు? ఆత్మే. మనం ఇన్ని పేర్లు చెప్పుకున్నా అహం స్ఫురణే ఉంటుంది అక్కడ, అదే ప్రకాశిస్తుంది. దాన్ని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ మాయలో ఏది లేదు అసలు. చాలాసార్లు ఈ మాట కూడా అన్నారు మహర్షి, మనోనిరోధము ఆత్మ ప్రకాశానికి దారి తీయదు. నేను చాలా కాలం మౌనంగా ఉన్నావు, కానీ అహంకారం ఉంది అక్కడ, వ్యక్తిత్వం ఉంది. మౌనం అంటే అది కాదు. మహర్షి దృష్టిలో మౌనం అంటే ఆత్మస్థితి, మాట్లాడకపోవటం కాదు మౌనం. కాబట్టి అంతా మౌనమే అన్నాడు ఆత్మని గురించి చెప్తూ. మౌనం అంటే అక్కడ ద్వైతం లేదని, సృష్టి లేదని. ఎన్ని మాటలు చెప్పినా ఆ చెప్పే మనస్సు ఆత్మస్థితిలో లేదని బయటకు వచ్చి చెప్పటమే. బోధలు కూడా మాయమాటలే, అవేం సత్యం కాదు. ఎట్లా ఉంటుందంటే దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పారు మహర్షి. జాగ్రత్తావస్థలో సుష్టిగా భోజనం చేశాడు, నిద్రపోవటానికి కూర్చున్నాడు, ఏదో పడుకున్నాడు, కలలో ఆకలేసింది, వెంటనే మిథ్యాభోజనం తింట మొదలు పెట్టాడు. అటువంటిదే ఈ బోధలు కూడా అన్నాడు. అంటే నీలో దేహాత్మబుద్ధి ఉన్నప్పుడు, నీవు దైవాన్ని ప్రార్థించినప్పుడు గురు రూపేణ వచ్చి నాయనా నువ్వు అది కాదు, నువ్వు వంటి దేహం కాదు అని సూచించటం కూడా ఒక మిథ్యా బోధ. మిథ్యా ఆహారం తీసుకుంటే ఏ విధంగా అయితే తృప్తి చెందాడో, దేహాత్మబుద్ధి అనేటువంటి మిథ్య నుంచి గురుబోధ మాయలో అది తీసుకుని దేహాత్మబుద్ధి వదిలిపెట్టాడు, ఆత్మగానే మిగిలిపోయినాడు. అట్లా మొదలు కూడా మాయే, అదే సత్యమేం కాదు. కాబట్టి ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, కార్యకారణ సంబంధాలు ఉండవు. నేను మౌనానికి వచ్చా కాబట్టి నాకు ఆత్మ ప్రకాశించాలి, కుదరదు. ఆత్మ ప్రకాశం తురీయంలో ఉంటుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తల్లో ఈ జీవుడు తారట్లాడుతూ ఉంటాడు. మౌనం అనేది ఎక్కడుంది? జాగ్రత్తావస్థలో ఉంది. సుషుప్తి జాగ్రత్త అన్నారు మధ్య మధ్యలో.
మెళకువతో నిద్ర తీసుకురా, నిద్రలో మేలుకో అంటే ఆత్మస్థితిని సూచించారు అంతవరకు. అది ఒకళ్ళ నుంచి వచ్చేది కాదు. మీ అనుగ్రహం కావాలి మాకు అని ఎందరో అడిగారు మహర్షిని. అది లోపలే ఉన్నది, బయట ఉంటే ప్రయోజనం లేదు. బయట నుంచి అన్నాడనుకో నా అనుగ్రహం ఉందిలే నీకని ఉపయోగం లేదు. నీలోనే ఉన్నది అనుగ్రహము, అది పనిచేస్తుంది. మరి దాన్ని ఏమన్నా పనిచేయించగల సామర్థ్యం ద్వైతంలో ఉన్నదే ఆ మహర్షికి లేదు. మళ్ళీ అందుకని ఏమన్నాడు, ఆత్మజ్ఞానము గురువు అందించాడు. ఆయన ఎప్పుడు నే గురువు అని చెప్పుకోలే, నువ్వంటున్నావు ఆయన నా గురువు అని. ఓకే, దానికి అభ్యంతరం చెప్పలే. గురువు ఏదో అందిస్తాడు అనుకుంటామేమో, అందించడు. పుస్తకాల్లో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు. ఏమా అసలు జరిగేది ఏమిటి అంటే, నీలో మార్పు తీసుకుని వచ్చి నిన్ను పూర్తిగా నష్టపరిచి ఆత్మ దానంతటదే ప్రకాశిస్తుంది. అది చేస్తుంది. ఇట్ ఈస్ ది సెల్ఫ్ డస్ ఎవ్రీథింగ్ అన్నాడు. అది అక్షరశించి నీలో మార్పు తీసుకొస్తుంది. అది జీవుడికి తెలియదు. అట్లా కష్టాలు పెడుతుంది, వైరాగ్యానికి వస్తుంది, నిన్ను పూర్తిగా భౌతిక విషయాల నుంచి దూరం చేస్తుంది, చేసి నిశ్చలత్వానికి తీసుకొస్తుంది. నువ్వేదో చేస్తున్నావు అనుకోబోకమ్మా. సామాన్యంగా ఒక సందర్భంలో మహర్షులు వారు ఏమన్నారంటే, నువ్వేదో దేవుడిని గురించి స్మరిస్తున్నావు అనుకుంటావు, అలా కాదు, దేవుడు నీ గురించి అనుకుంటాడు, నువ్వు ఆయన గురించి అనుకుంటావు అన్నాడు. కాబట్టి ప్రేరణ కలిగించేది అక్కడి నుంచి వస్తుంది. అక్కడ అంటే ఇక్కడి నుంచి లోపల నుంచి వస్తుంది. ఇంకేమన్నా ఉందా? చెప్పండి, చెప్పనన్నా. రీసెంట్ ఒక 10 రోజుల కిందట వెళ్ళిన 3 అమ్మవారి ఆశ్రమంకి వెళ్ళాను. ఏమంటారు? జిల్లాలో 3 ఆశ్రమానికి వెళ్ళారు. నేను మా సిస్టరేగా. అవునా? అక్క అవునా ఏంటి? బ్రహ్మాండం గారి అనసూయమ్మ, మా పెద్దనాన్నగారి కూతురు. ఆయన మా మన్నవారి వంశం ఆడపడుచు. నాకు సిస్టర్ అవుతుంది ఆవిడ. నేను మన్నవాడిగా. డౌట్ ఎందుకు? మా మనవ గ్రామం నుంచి వచ్చింది. తను కూడా బ్రహ్మాండవారం చేసుకుంది. ఆవిడ కూడా ఒక సందర్భంలో నేనంది. అవటం ఏంటి? నేను ఆల్రెడీ ఉన్నది, నువ్వెంతో నేనంతే అనేది. నీకు నాకు భేదం లేదండి. వాళ్ళంతా నన్ను రాజరాజేశ్వరి అంటున్నారంటే వాళ్ళు అంతేనండి. ఇప్పుడు సింపుల్ మాటలతో ఉంటుంది, ఇక్కడ ఏమి బోధించదు. ఇప్పుడైతే చెల్లెలు వాళ్ళు ఊరికే భజన చేస్తూ కూర్చున్నారు అంటే ఎప్పటికైనా ఆవిడ ఏదో చేస్తుంది. ఎవరికి ఏమీ చేయలేదు, ఎవరికి వాళ్ళే విచారం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి భక్తులు చాలా మంది అక్కడికి ఉన్నారు. వారు ఏమంటారంటే, చూడండి వీళ్ళందరూ కూడా అమ్మవారి అనుగ్రహం పొందిన వారండి చూపించారు. ఇక్కడ అనుగ్రహం అనేది ఇంకా అమ్మవారు విడిగా ఎక్కడుంది? ఆత్మే అనుగ్రహంగా. ఇక్కడ పొందినవారు పొందనివారు అంటూ ఉండదు. ఒక బంగారం షాప్కి వెళ్ళారు, బంగారు ఆభరణం ఇవ్వమంటే ఏమంటాడు? ఇక్కడ ఉన్నవన్నీ బంగారమే అంటాడు. అట్లాగే అమ్మవారి అనుగ్రహం అంటే వ్యక్తిగతంగా కాదు, ఆత్మ యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళే ఇక్కడికి వచ్చారని అర్థం. వ్యక్తిగతంగా నా అనుగ్రహం వాళ్ళు ఇక్కడికి వచ్చారు అట్లా కుదరదు. వ్యక్తిగతం లేదు కదా. తను కష్టాలు అనుభవించింది, నేను సంసారిని గృహిణిని అంటుంది. ఆవిడ కూడా కష్టాలు లేకుండా ఎట్లా ఉంది? మా ఇంట్లో తిరుగుతూ ఉండేది, మా కొన్నూరులో మా ఇంటి పక్కనే ఉండేది. మనోగ్రామం నుంచి కొన్నూరులో ఉండేది చాలా కాలం. తర్వాత మెల్లిగా వివాహం అయిన తర్వాత బాపట్లకి వెళ్ళింది.
నాకంటే సుమారున 10-12 ఏళ్ళు పెద్ద. ఇప్పటికి దాదాపు 100 ఏళ్ళ దగ్గరికి వస్తాయేమో ఆవిడికి. కనుక మహత్తులు గిహత్తులు అంటూ ఏమీ లేవు. ఫస్ట్ పాయింట్, నీవెవరివో తెలుసుకో. ఏమా కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా అనుగ్రహం అనేది లోపల నుంచే వస్తుంది. ఆత్మ ప్రకాశం లోపలే ఉంటుంది, బయట నుంచి రాదు. అది కొత్తగా ఏది రాదు, ఎవరు ఎవరికి అందించేది కాదు. ఒకసారి దోనేపూడి వెంకయ్య గారు తెలుసు కదా, ఆయనకి పరిచయం ఉందే. దోనేపూడి వెంకయ్య ఆ? సోపేట వాడే. ఆయన ఆర్ఎస్ఎస్ నిక్కర్ వేసుకొని తిరుగుతాడు. మన దగ్గరికి వచ్చాడు ఒకసారి. ఏదో ఒక సత్సంగంలో రమణుడే ఉన్నాడు అని అరుస్తున్నాడు. నేను ఎందుకు వెళ్ళా అక్కడికి, నువ్వు లేవా అన్న. ఆయన ఉన్నాడు అంటావేంటి, నువ్వు ఉన్నావని చెప్పి గుర్తించు, నీవెవరివో గుర్తించు. ఆ గుర్తిస్తే రమణుడు నువ్వు ఒకటే అవుతావు. దేవుడు ఉన్నాడు అని చెప్పంటే ఎట్లా, అది నీ భావన. రమణుడే ఉన్నాడు సరే, నువ్వు లేవా. కనుక నేను అనేది జ్ఞానం, మిగిలినవన్నీ అజ్ఞానాలే. ఆయనకి ఒకసారి ఎదురుకుండా కూర్చోబెట్టి నర్సరావుపేటలో మా బావమరుదు ఉన్నాడు అక్కడ. కూర్చోబెట్టి చెప్పా, ఈ వేషాలు మానేసి మౌనంగా ఉండు, ఇమీడియట్గా నీకు స్వరూప జ్ఞానం కలుగుతుంది. స్తోత్రాలు అంటాడు, ఇదంటాడు, అదంటాడు, నీ మనస్సు అడ్డుపోతూ ఉంటే నువ్వు మరి ఎప్పుడు నీ శిల్పానికి వస్తావు. ఎన్నివాళ్ళు బయట ఇక్కడ కూడా మీకు తెలుసుగా సుందరం ఆయన ఎవరు ఉన్నారు కదా. ఒకరోజు ఎందుకో కస్తూరి భాస్కర్ రావు గారు నేను కలిసి వెళ్ళాము అక్కడికి. కేరళలో పరిచయం నాకు ఆయనతో. వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి ఒకే కాలేజీలో చదువుతున్నారు. ఏమండి, నాకు ఈ రాయటం అలవాటు అయిందన్న, అది మానేస్తే ఆత్మప్రకాశం అవుతుందన్న. ప్రపంచంలో ఉన్న భాషలన్నీ తెలుగులో రాస్తానంటాడు, అదో వాసన అయి కూర్చుంది. ఆయన ఇల్లు కూడా ఇక్కడే దగ్గరలో ఉంది, ఆ రోడ్డు అవతలమ్మా. వెళ్ళా వాళ్ళ ఇంటికి. అప్పుడు ఆయనకు కూడా ఇదే చెప్పా, నాకు స్వరూప జ్ఞానం కలగటం లేదని, కలుగుతుంది, ఈ పళ్ళు మానేయండి. అట్లాగే అనసూయమ్మ గారు ఒక ఆవిడ వచ్చింది, డాక్టర్ గారండి. అమ్మా సొంటి అనసూయమ్మ గారు విజయనగరం. అయితే ఒక రోజున యోగా క్లాస్కి డాక్టర్ గారి ఇంటికి వచ్చింది. నాకు అనుమానం ఉంది, అడుగుతానంది. తప్పకుండా అడుగు. ఆత్మస్థితిలో నేను ఉంటుందా అని అడిగింది. అమ్మ నేను మాత్రమే ఉంటుంది, నువ్వు మాత్రం ఉండవన్నా. నేనుంటుంది, నువ్వు ఉండవు అంటే దేహాత్మకతో ఉండదు. మరి ఎట్లాగండి, నువ్వు చేసే పనులు మానేస్తే అదే ప్రకాశిస్తుంది. ఆవిడ కూడా ఊరికే రాస్తూ పోతూ ఉంటుంది, అదొక వాసన కూర్చుంది. వాసనలు ఉన్నంత కాలము స్వరూప జ్ఞానానికి అవరోధం. రాయటం కావచ్చు, మాట్లాడటం కావచ్చు, చేయటం కావచ్చు, పూజ కావచ్చు, పునస్కారం కావచ్చు, యాత్ర కావచ్చు. సో వీళ్ళందరికీ చెప్పిన మాట అదన్నమాట. నువ్వు చేస్తున్న ముందు మాను అంటే మానలేరుగా. ఏ వెంకయ్య గారు మానారా, సుందరం మానారా, కనుక నేను ఇది చేస్తూనే ఉంటాను. దానికి తోడుగా ఆమెకు అవార్డు వచ్చింది. ఈ అవార్డులు రివార్డులు సుప్రతుల్యాలు. ఉపయోగం ఏమిటది? ముందన్నారే ఆయన పేరు కూడా నేను మర్చిపోతాను, మెమరీ వేస్తాను. నువ్వు ఎంత తొందరగా మర్చిపోతే అంత ఉత్తమం. వెంబడి తీసుకెళ్ళేవి కాదు ఇవి. రైలు ప్రయాణంలో ఎందరో ఎక్కుతుంటారు, దిగుతూ ఉంటారు. దిగిన ప్రతి అడ్రస్ పెట్టుకుంటామా మనం? అనవసరం.
ఆ పుస్తకం మీద అవార్డు వచ్చింది. నీవు సహజ స్థితిలో ఉండు అనే పుస్తకం రాశాడు. బ్యాంక్ అవార్డు, నిజమే. ఇండియన్ అవార్డు. అవార్డు మీద వాన కురవా, తనకు దిక్కు లేదు కానీ అవార్డు తీసుకుని ఏం చేస్తాడు? అవార్డు వచ్చినంత మాత్రం స్వరూప జ్ఞానం కలిగిందే? లేదు కదా. కనుక ఈ కీర్తిలోకి, ఈ వ్యవహారంలోకి వెళ్ళిన కొద్దీ దూరం అవుతాడు. అదే లోకంగా ఉంటుంది. వాటి జోలికి పోకూడదు. చెప్పండి, కేవలం అంటే ఇప్పుడు తను చెప్పినట్టుగా చెప్పండి. మరుపు మంచిదే అంటారా ఇది? గ్యారంటీగా నీకు స్టోరేజ్ బాగా ఉంది కాబట్టి మాటి మాటికి గతాన్ని స్మరిస్తున్నారు. అది అవరోధం. గతాన్ని రిట్రైవ్ చేయటంలే. ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతతే సహజత్వం. అదే ఆత్మ. కాబట్టి నాకు ఈ మధ్య గుర్తు రావటం లేదు. గుర్తు రాకపోతే మంచిదేగా. ఒకసారి ఆవిడికి 95 ఏళ్ళు, మా పిన్నికి ఇక్కడ ఉంటుంది. వచ్చిన ప్రతివాడు నన్ను గుర్తుపట్టేవా, నన్ను గుర్తుపట్టు. ఎందుకు ఆవిడ చంపుతారు? ఆవిడ హాయిగా ప్రశాంతంగా ఉంది. చివరికి నువ్వు వచ్చావా అని చెప్పి ప్రాణం వదిలేదు. వేరే సంగతి. కనుక గుర్తుపట్టావా అని చెప్పి మంచం మీద పడుకున్న వాడిని అడగకూడదు. ఎందుకని అప్పటికే అన్నీ కట్ చేసుకుని ఆత్మకి దగ్గరగా ఉన్నాడు. గుర్తుపట్టాలంటే మళ్ళీ రిట్రైవ్ చేయాలిగా. సరే, వచ్చిన వాళ్ళు బోరుని ఏడవడం మొదలుపెట్టాను. నన్ను గుర్తుపట్టలేదు. అసలు పడుకుంది ఏమైంది? గొప్పలు అంటుకున్నాయా? సో మధ్య మరుపు గుర్తుపట్టకపోవటం మంచిదని చెప్పి వాళ్ళకు కూడా. వాళ్ళు కూడా మా మనవాళ్ళే. ఆ అమ్మాయి కూడా వస్తానండి, మా కోడలు మరి ఎందుకు రాలేదు కాదంటుంది. కనుక సంకల్పము తల ఎత్తకపోతే నీవు ఆత్మవి. తల ఎత్తిందే పిశాచానివి. అంటే అహంకారం పిశాచంతో పోల్చారు వారు. ఇది ఒక పిశాచం. ఇది ఒక అబోధ కల్పన. దీని జోలికి పోవద్దు మీరు. ఇదేదో సత్యం అనుకుంటూ దీన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఓకే. ఇప్పుడు నాకు సంకల్పం వచ్చింది గురు. ఆ? నాకు ఒక సంకల్పం వచ్చింది. సంకల్పమా? నేను మీకు మెసేజ్ పెట్టాను. సందేహమా? సంకల్పం నాకు వచ్చింది. నేను ఆ ఇక్కడ మాయలు. వస్తున్నానని ఆ మాయలు. మీకు మెసేజ్. ఇప్పుడు ఆ సంకల్పం వస్తూనే నేను అక్కడే ఆగిపోయి వద్దు అనుకుంటే ఇప్పుడు ఇదంతా జరిగేది కాదు కదా. కరెక్టే. ఇదంతా ప్రోగ్రాంలో ఉందిగా, ఎందుకు అయిపోతుంది? ఇది జరగవలసింది ఉంటే నీ వల్ల జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. నేనేమనుకుంటున్నాను? జరగవలసింది కాబట్టి నువ్వు అట్లా అనుకున్నావు. నీ చేత ప్రేరేపించబడింది. జరగవలసింది కాబట్టి నువ్వు అనుకున్నావు. దానివల్ల వీళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు నాకు ఆ సంకల్పం వచ్చినప్పుడు నేను అక్కడే ఆగిపోవడం కరెక్టా? నీ చేతుల్లో లేదుగా. ఇది జరగాల్సింది ఉందిగా. జరగకూడదంటే మీకు ఆపేస్తాం. కాదమ్మా, సంకల్పం వచ్చింది సరే. నువ్వు వచ్చినా రాకపోయినా ఇది జరుగుండేదేమో ఎవడు తెలుసు? జరగవలసింది కానీ జరిగింది. నువ్వు అనుకోవడానికి మాత్రం నిజం చెప్పాలి అంటే నీ సంకల్పంలోనే ఇక్కడికి వచ్చాం. అది వేరే సంగతి. నీకు పర్సనల్గా చెప్పేది అదే. కానీ దాని వెనకాల డెస్టినీ ఒకటి ఉంది. వీళ్ళందరినీ రావటం ఇక్కడ ఉంది. యు హావ్ బికమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ బ్రింగింగ్ దెమ్ హియర్. అది ఆత్మపరంగా. లేకపోతే డాక్టర్ గారు అంత వర్క్ కట్టుకుని ఎట్లా వస్తారు? తీసుకొచ్చింది కదా మరి ఆ ఉच्चతర శక్తి. సంకల్పం ఎవరిదైనా కానీ. అసలు ఈ మధ్యకాలంలో అసలు కలవటం లేదుగా. కరోనా పుణ్యమాని. ఇప్పుడు నేను ఆ ఇన్స్ట్రుమెంట్ లాగా మిగిలిపోవడము కరెక్ట్. యు ఆర్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ మేకింగ్ ది పీపుల్ అసెంబుల్. నీ ద్వారా అది ఏర్పడింది. ఆ ఉच्चతర శక్తి నీలో సంకల్పాన్ని రేకెత్తించి ఇక్కడికి లాక్కొచ్చింది అనుకోవాలి. అట్లా అప్పటికి ఇబ్బంది ఉండదు. ఓకే. ఎవరు అంతర్యామ పలుకుతుంది. సజెషన్ ఏంటంటే చెప్పండి. ఈ సెకండ్ వీక్లో మనం స్టార్ట్ చేద్దామని మనీ చేస్తాం. కూర్చున్నాం, వచ్చేవాడు వస్తాడు.
విడిగా ఒక చోట పెట్టే అవకాశం ఉందా? ఆల్రెడీ పెట్టాము. పీడిఎఫ్ అమ్మకు పంపిస్తాను. ఒక స్టేటస్లో పెడుతున్నవి చేస్తాడు. ఓకే. నేను మీకు పంపిస్తాను. అంటే ఇవాళ నిన్న 30 అయింది కదా, నిన్నటి దాకా అయితే మనకి కరెక్ట్గా గుర్తుంటుంది కదా ఏప్రిల్ 30 అని, అందుకని వెయిట్ చేశా. ఏమన్నా అర్థమవుతుందా నీకు? మొత్తం మొదటి నుంచి దాన్ని పంపిస్తాను, పీడిఎఫ్ పంపిస్తాను. నీ కూడా పోస్ట్పోన్ చేయటం లాంటిది. ఈరోజు చెయ్యలేక రేపు పొద్దున మనం చూద్దాంలే, రేపు విందాం ఇంకోసారి తీరిగ్గా అది కూడా కాదు, అనేటువంటిది వింటూ వింటూ రాస్తూ రాస్తూ స్ట్రాంగ్గా బుర్రకి ఎక్కించుకుంటుంది. ఏంది బుర్రకి ఎక్కించుకునేది? అసలే బుర్రంతా మట్టి, ఇంకా ఎక్కించుకోవడం ఏంటి? ఉన్న మట్టి చాలకనా? అసత్యం అని నా ఉద్దేశంలో మనం ఒక సూచన విన్నప్పుడు మనలో ఎంత మార్పు వచ్చింది అనేది అది ముఖ్యం. కానీ అది రాసుకుని మాటి మాటికి చదవటానికి ఇది ఏమన్నా గాయత్రి మంత్రమా? కాదు కదా. కాబట్టి ఇంతవరకు స్టేటస్లో పెట్టినవి మన గ్రూపులో లేని వాళ్ళు చాలామంది చూశారు. కొందరు రియాక్ట్ అయినారు, కొందరు మాట్లాడలేదు, వేరే సంగతి. అంటే పరివర్తన అనేది ఎవరికి వారికి రావాలే తప్ప ఏదో రికార్డ్ చేయటం వల్ల వస్తుందని కాదు. ఉంటుంది, ఫోన్లో ఉంటాయి, పుస్తకాలకి ఏం తక్కువ మనకు. మహర్షి చెప్పిన బోల్డ్ ఉన్నాయి పుస్తకాలు, ఎవరు చెప్పినా ఒకటే మాట, కొత్తగా ఏది ఉండదు. కనుక ఇది ఒక రకమైన తృప్తినిస్తుంది, ఒక లైబ్రరీకి పనికొస్తుంది ఎవరికైనా వినాలంటే. నెక్స్ట్ పిల్లలకు ఉపయోగిస్తుంది. వివాహం అయిందా? దానికి సాగుతుంది. సరే, ఆ టైం వస్తే నీ కష్టాలు తప్పవు. చెప్పు నాయన, ఇంకేమన్నా డౌట్? ఇంపాసిబుల్. మీ తల్లిదండ్రులు ప్రారంభం వల్ల కలిగారు, వాళ్ళని మార్చగలవా? భార్యాబిడ్డలను మార్చగలవా? అంతవరకు దేనికి? ఈ దేహం బాగుండలేదు, పొట్టిగా ఉంటే బాగుంటుంది, ఈవిడిగా లావుగా ఉంటే బాగుంటుంది, మార్చగలవా? కుదరదు. ప్రారుద్ధం అనేది ఒక విల్లు నుంచి విడిచిన బాణం లాంటిది, అది టార్గెట్ని హిట్ చేస్తుంది. కనుక అది మార్చే ప్రసక్తి లేదు. గ్యారంటీగా అనుభవించవలసింది. ఆరోగ్యం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఇట్స్ ఎ ప్యాకేజ్. హాస్పిటల్లో చేరుతుంటే ఏమంటాడు? ప్యాకేజ్ ఇస్తాడు వీడు. ఇక్కడ కూడా లైఫ్ కూడా ఒక ప్యాకేజ్. ఇది మీరు ఏ విధంగా ఉండాలనేది మీరు తెచ్చుకున్న పిడికెడు ప్రారంభంలో ప్యాకేజ్ వస్తుంది. అది ఎలా ఉండాలని అది ఏర్పరుస్తుంది. మీ చేతుల్లో ఏం లేదు. అసలు దాని జోలికి పోవద్దు. విచారించు, ప్రారంభం వరకు చూడు, అక్కడ ఏమీ ఉండదు. అప్పుడు నీవు ఆత్మగానే ఉంటావు. దేహం ఉన్నా లేకపోయినా ఒకలాగానే ఉంటుంది. ఏంది నైవేద్యం పెట్టమా సమర్పణ అంటే? ఏమీ చెయ్యొద్దు, అసలు ఏమీ చెయ్యొద్దు. ఏమంటారు? విచారం చేయలేవు. పూర్తిగా శరణాగతి అవటానికి ప్రాణం ఒప్పుకోవద్దు. అన్నీ వదిలిపెడితే ఈ పనులు ఎవరు చేస్తాడు? దేవుడు చేస్తాడో వచ్చి నేను చేయకపోతే అనుకుంటావుగా. అదే అంటారు మహర్షి, కొత్తల్లో పూర్ణ శరణాగతి చాలా కష్టం అవుతుంది, పూర్ణ శరణాగతి అవ్వచ్చు. శరణాగతి అంటే అహంకార రహిత స్థితి, అంతకంటే ఏం లేదు. వ్యక్తిత్వం ఉండదు. ఏదైతే నడిపిస్తుందో అది ఎలా నడిపిస్తుంటే అట్లా నడుస్తూ ఉంటావు, అంతే. ఇదంతా మాయలో చెప్పుకునే కొన్ని సిద్ధాంతాలు మాత్రమే. ఆత్మస్థితికి దీనికి ఏ సంబంధం లేదు. పైగా ఆపోజిట్స్ లేకపోగా
ఏమో ఏదో పట్టుకొస్తున్నావు కాదా వాళ్ళకి పెట్టమ్మా. చెప్పించలేము ఏమైనా చెప్పించలేము. హరీష్ చూసుకుంటాను అదే కాస్ట్ ఇస్తాం. చేయడం ఇది ఒకసారి ఎట్లైనా అవుట్ అడుగుతున్నారు తప్పించడం అంటే వచ్చిన ఎగ్జాంపుల్ చెబుతా. గురువు టూత్ పేస్ట్ బయటకు వచ్చింది, లోపలికి ఎక్కించగలవా? లేదు గురువు అంతే, వాడటమే ఇది. ప్రారంభం అనేది అటువంటిది. నొక్కితే బ్రష్ మీద పడింది, నాకు అక్కలేదన్నావు, దాన్ని మళ్ళీ లోపలికి ఎక్కిస్తావా? కుదరదు. బ్రష్తో పాటు భార్య అక్కలేకపోతుంది. ఇది రిలీజ్డ్ ఆరో అని చెప్పారు. ఆ? ప్రారంధం అనేది రిలీజ్డ్ ఆరో లాంటిది అని చెప్పారు. వదిలిపెట్టిన బాణం అని చెప్పారు. చెప్పాక ఇంతగా అది టార్గెట్ హిట్ చేస్తుంది. ఇదంతా కూడా అవగాహన చెప్పిన మాటలే తప్ప అసలు ప్రారంభం లేదు, జన్మ లేదు, కర్మ లేదు. అది తెలుసుకుంటే గొడవ లేదు. దాన్ని పక్కకు పెట్టి ఇదంతా నా కర్మ, నేను అనుభవిస్తున్నాను, నేను కర్తని అనుకుంటూ దాని జోలికి పోవటం దేనికి? నీవుగా ఉంటే దగ్గరికి వస్తుంది. చూడండి ఆయన. కాదు వాళ్ళు సర్వీస్